భావముఖంలో శ్రీరామకృష్ణులు. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచ్ఛయే మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఏవేవి ఉన్నవో అవన్నీ నా నుండే జనించినవని తెలుసుకో. అవి నాలో ఉన్నా నేను వానిలో లేను. ఈ త్రిగుణాల నుండి పుట్టిన భావాలచే ఈ సమస్త ప్రపంచం మోహవశమై ఉన్నది. కనుకనే ఈ గుణాలకు అతీతుడను అవ్యయుడును అయిన నన్ను ఈ ప్రపంచం తెలుసుకోలేకున్నది. గీత 12:13 శ్లోకాలు 7వ అధ్యాయం. 12 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా అసామాన్య సాధనలు అనుష్ఠించిన పిదప భావముఖంలో నెలకొని ఉండు అన్న జగజ్జనని ఆదేశాన్ని శ్రీరామకృష్ణులు పాటించారని అనేకులు ఇప్పుడు తెలుసుకున్నారు. కానీ భావముఖంలో నెలకొని ఉండటం అంటే ఏమిటో వివరించడము, దాని గూఢార్థం తెలుసుకోవటం అంత సులభం కాదు. 28 సంవత్సరాల మునుపు స్వామి వివేకానంద ఒక మిత్రుడైన హర్మోహన్ మిత్రతో ఇలా చెప్పారు: శ్రీరామకృష్ణులు వచించిన ప్రతి వాక్యం నుండి బుట్టల కొద్దీ తాత్విక గ్రంథాలు రచించవచ్చు. ఆ మిత్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి, అవునా, ఆయన వచనాల్లో అంతటి గూఢార్థం ఇమిడి ఉంటుందని మేం గ్రహించలేదే. ఆయన వచనాల్లో ఒకదాన్ని తీసుకుని ఆ రీతిలో నాకు వివరించి చెప్పగలవా అని అడిగాడు. అందుకు స్వామీజీ, అర్థం చేసుకోగల బుర్ర ఉంటే నీకు అర్థమయ్యేది. గురుదేవుల ఏదో ఒక ఉపదేశాన్ని తీసుకో, నేను వివరిస్తాను. మిత్రుడు: సరే, సకల జీవులలో నారాయణునే దర్శించడం గురించి ఉపదేశిస్తూ ఏనుగు నారాయణుడు, మావటి నారాయణుడు అనే కథను శ్రీరామకృష్ణులు చెప్పారే, దానిలోని గూఢార్థాన్ని నాకు వివరించు. వెంటనే స్వామీజీ స్వాధీన ఇచ్ఛ, అదృష్టవాదం లేదా పురుష ప్రయత్నం, భగవత్ సంకల్పం అనే సిద్ధాంతాలను ప్రస్తావనకు తెచ్చారు. పాశ్చాత్య దేశాల్లోని ఆ రెండు పక్షాలకు చెందిన పండితులు అనాది నుండి వివాదిస్తూ ఉన్నప్పటికీ ఏ స్థిర నిర్ణయానికి రాలేకపోవడం గురించి తెలిపి పైన పేర్కొన్న శ్రీరామకృష్ణుల నీతి కథ ఆ వివాదానికి ఎలా అద్భుత పరిష్కారం కాగలదో సరళంగా 3 రోజుల పాటు ఆ మిత్రుడికి వివరించారు స్వామీజీ. బాగా విచారించి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల దైనందిన జీవితవర్తనంలో ఆయన ఉపదేశాల్లో అటువంటి గూఢార్థం ఇమిడి ఉండడం చూసి ఆశ్చర్యపడక తప్పదు. అవతార పురుషులందరి విషయంలోనూ ఇది నిజమే. వారి జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ఈ నిజం తేటతెల్లమవుతుంది. ప్రతిపక్షం వారి కుతర్కాలను చీల్చి చెండాడడం ద్వారా ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చిన శ్రీ శంకరాచార్యుల వంటి ఏ ఒకరిద్దరు మహాపురుషులను మినహాయిస్తే తక్కిన మహాపురుషుల జీవితాల్లో మనకు ద్యోతకమయ్యేది వారు బోధింపదలిచిన సత్యాలను తేటతెల్లని మాటలలో, హృదయాన్ని స్పృశించే చిన్ని కథల ద్వారా, దృష్టాంతాలు, రూపకాల ద్వారా వివరించి ఉండటమే. పెద్ద పెద్ద మాటలు, దీర్ఘ సమాసాలు, చెవులు గింగురుమనే వాగ్ధాటి ఇవన్నీ వారిలో కానరావు. అయినా వారి ఆ సామాన్య పదజాలంలో అరమరికల్లేని చిరునవ్వులలో సామాన్యులను సైతం ఉన్నత ఆదర్శాలను సంతరించుకునేలా చేయగలిగిన గూఢార్థము, శక్తి ఇమిడి ఉన్నవి. అంతేకాదు, వేల సంవత్సరాల పర్యంతం ప్రయత్నించి ఇప్పటికీ మనం వారి వచనాల్లోని పూర్తి అర్థాన్ని, వాటి శక్తి పరిమితిని గ్రహించలేదనే చెప్పాలి. వాటిని అధ్యయనం చేసే కొద్దీ వాటిలోని ప్రగాఢమైన అర్థాలు మనకు స్ఫురిస్తాయి. ఆ బోధనలను మనం తరచి తరచి యోచించే కొద్దీ మన మనస్సు అనిత్యమసుఖం లోకమేమం అన్న భగవద్గీత శ్లోక ప్రకారం అయిన ఈ నశ్వర జగత్తును పరిత్యజించి ఉన్నతోన్నత భావభూములను అధిరోహిస్తుంది. ఇలా పరమపద ప్రాప్తి లేదా బ్రాహ్మీ స్థితి లేదా ముక్తి లేదా భగవద్దర్శనం వైపుగా ఎవరెంతగా పురోగమిస్తారో అంతగా వారు తమ అంతరాంతరాళాల్లో ఆ మహానుభావుల సరళ వచనాల ప్రగాఢ మహత్వాన్ని గ్రహించుకుంటారు. నానా రూపాల్లో దర్శించిన ఒకే స్థితిని మహాపురుషులు విభిన్న నామాలతో పేర్కొంటారు. సర్వత్రా ఇదే నియమం. శ్రీరామకృష్ణుల పలుకులలో, వర్తనలో కూడా ఈ నియమానికి మినహాయింపు కానరాదు. ప్రప్రథమంలో ఆయన పలుకులు విన్నప్పుడు అవి అంత అర్థవంతములుగా వ్యక్తం కావు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ పలుకుల విస్తార అర్థం వెల్లడవుతుంది. అందునిమిత్తం ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తే చాలనుకుంటాను.
కొన్నిసార్లు శ్రీరామకృష్ణులను సందర్శించిన పిదప శ్రీ గిరీష్ చంద్ర ఘోష్ పూర్తిగా తనను ఆయనకు అర్పించుకొని ఒకరోజు, ఇప్పటి నుండి నన్ను ఏం చేయమని సెలవిస్తారు అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఇంతకాలం ఏం చేస్తున్నావో అదే కొనసాగించు. ఇప్పుడు ఇరువంకల అంటే భగవంతుడు సంసారం నిలుపుకొని ఉండు. ఒకవైపు సంసారం వదిలిపోయాక ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ ప్రతి ఉదయం సాయంత్రం భగవంతుని స్మరణ వచ్చిన మన్నాలు కొనసాగించు. ఇలా పలికి ఆయన గిరీష్ కేసు చూశారు, జవాబుకై నిరీక్షిస్తున్నట్లు. ఆ మాటలు విని గిరీష్ ఖిన్నుడై ఇలా తలపోశాడు. నా దైనందిన భౌతిక అవసరాలైన తినడం, త్రాగటం, నిద్రించడం వంటి వాటి విషయాల్లోనే నేను నియమిత కాలాన్ని పాటించను. అలాంటిది నేను చేస్తున్న పని. భగవంతుని ఉదయ సాయంత్రాల్లో మర్చిపోవడం తథ్యం. ఏం కష్టం వచ్చి పడింది. గురూపదేశాన్ని ఉల్లంఘించడం మహాదోషం, హానికరం కూడా. కనుక చెప్పినట్లు చేస్తానన్న మాట ఎలా ఇవ్వగలను? ఈ ప్రపంచంలో ఎవరికైనా వాగ్దానం చేసి దాన్ని భంగపరిస్తే ఎంత తప్పు. అలాంటప్పుడు ముక్తికి దారి చూపించే సాక్షాత్తు గురువుకు వాగ్దానం చేసి దాన్ని పాటించకపోవటం గురించి వేరేగా చెప్పాలా? తన ఆలోచనలను వ్యక్తం చేయటానికి గిరీష్ సంకోచించసాగాడు. నిజానికి శ్రీరామకృష్ణులు తనను ఎంతో కష్టమైన పనికి పురమాయించలేదని గిరీష్ ఆలోచించసాగాడు. మరెవరినన్నా అలా చేయమని ఆయన పురమాయించి ఉంటే అతడు తక్షణమే అంగీకరించేవాడు. కానీ గిరీష్ ఏం చేయగలడు? పూర్తిగా బహిర్ముఖమైన తన మానసిక స్థితిని చక్కగా ఎరిగి ఉన్న గిరీష్ ప్రతినిత్యం తనకు పురమాయింపబడిన ఆ చిన్ని ఆధ్యాత్మిక సాధన కూడా తన శక్తికి మించిన పని అని భావించడం తప్ప మళ్ళీ తన ప్రవృత్తిని గురించి పర్యాలోచన చేశాడు. ఏ రకమైన ప్రతిజ్ఞకైనా నియమానికైనా జీవితాంతం కట్టుబడి ఉండటం అనే ఆలోచన సైతం అతన్ని ఊపిరాడకుండా చేసివేస్తుంది. ఆ ప్రతిజ్ఞ లేక నియమాన్ని భంగపరిచే వరకు అతడి మనస్సు స్థిమితపడదని అతడికి బాగా తెలుసు. అతడి జీవితంలో ఇది అక్షర సత్యం. మంచిని కానీ చెడును కానీ స్వేచ్ఛాపూర్వకంగా చేయడంలో ఎలాంటి కష్టం ఉండదు. కానీ ఒక ఫలానా పనిని విధిగా చేయాలనే ఆలోచన మొదలవగానే అతడి మనస్సు తిరగబడేది. తన ఈ దుర్భర నిస్సహాయ స్థితిని తలుచుకొని గిరీష్ కుమిలిపోయి కిమ్మనలేదు. తాను చేయగలనని కానీ చేయలేనని కానీ ఏ జవాబు చెప్పలేకపోయాడు. అటువంటి సులువైన పనిని తాను నిర్వర్తించలేనని సిగ్గు విడిచి అతడేలా చెప్పగలడు? ఒకవేళ అలా చెప్పినప్పటికీ అక్కడున్న శ్రీరామకృష్ణులు ఇతరులు తన గురించి ఏమనుకుంటారు? బహుశా వారు అతడి నిస్సహాయ పరిస్థితిని అవగతం చేసుకోలేక బయటకు వ్యక్తం చేయకపోయినా అతడు నటిస్తున్నాడని భావించవచ్చు. గిరీష్ మౌనం వహించడంతో అతడి భావాలు గ్రహించి శ్రీరామకృష్ణులు అతన్ని పరికించి ఇలా అన్నారు. మంచిది, అలా చేయలేకుంటే భోజనానికి ముందు, నిద్రించడానికి ముందు దేవుణ్ణి స్మరించుకో. గిరీష్ మౌనమే వహించాడు. అంతమాత్రమైనా చేయగలనా అని తన్ను తానే ప్రశ్నించుకున్నాడు. అతడు కొన్ని రోజులు ఉదయం 10 గంటలకు భోంచేస్తాడు, మరికొన్ని రోజులు సాయంత్రం 5 గంటలకు తింటాడు. రాత్రి భోజన విషయంలోనూ ఇదే అస్తవ్యస్తత. భోజనం చేస్తున్నాననే ఎరుకే లేకుండా భోజనం చేసిన సందర్భాలు ఎన్నో. న్యాయస్థానాల్లో నడుస్తున్న వ్యాజ్యాల గురించిన చిక్కులు, క్లేశాలే ఇందుకు కారణం. తాను న్యాయవాదికి పంపిన పైకం ఆయనకు సకాలంలో ముట్టిందో లేదో అన్న సంగతి తనకు తెలియరాకపోవటం, వ్యాజ్యం విచారణకు వచ్చే రోజున న్యాయవాది హాజరు కాని పక్షంలో అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఏమో, ఇలాంటి ఆలోచనల్లో మునిగిపోయేవాడు. పనుల ఒత్తిడిలో అలాంటి రోజు మళ్ళీ రావచ్చు. అలా రావటం అసంభవం కాదు. అలా జరిగితే ఆ రోజున భగవంతుని స్మరించడం మర్చిపోవడం తథ్యం. అయ్యో, ఇంత సులువైన పని చేయమని గురుదేవులు చెప్తున్నా చేస్తానని చెప్పలేకున్నానే. గిరీష్ విషమ సందిగ్ధావస్థలో పడి చేష్టలు దక్కి మోగబోయాడు. కానీ అతడి హృదయంలో ఆదుర్ద, భీతి, నిరాశలతో కూడిన తుఫాన్ చెలరేగింది. శ్రీరామకృష్ణ గిరీష్ కేసి దృక్కులు పరిపి నవ్వుతూ, ఇది కూడా నాకు సాధ్యం కాని పనే అని చెప్పబోతున్నట్లున్నావు. మంచిది, అలాగైతే నీ ముక్త్యార్నామా నాకు ఇవ్వు అంటూ శ్రీరామకృష్ణ అర్ధబాహ్య పారవశ్య స్థితిని పొందారు. ఈ సూచన గిరీష్కి నచ్చింది. ముక్త్యార్నామాను ఇవ్వడం అంటే తన బాధ్యతనంతా మరొకరికి అప్పగించడం అని అర్థం. ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఎవరైనా తన బాధ్యతనంతా మరొకరికి అప్పగించినప్పుడు ఆ రెండవ వ్యక్తి యజమాని పరంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం,
ఇచ్చిపుచ్చుకోవడాలు చేయటం, దస్తావేజులపై సంతకాలు చేయటం వంటి వ్యవహారాలన్నింటినీ చూసుకుంటాడు. ఇప్పుడు అతడి మనస్సు ప్రశాంతతను సంతరించుకుంది. శ్రీరామకృష్ణ ఆసరాకై, అపార కృపకై గిరీష్ హృదయంలో మేరమీరిన ప్రేమ పెల్లుబికింది. మహాభయావహమైన బంధమనే నియమం శాశ్వతంగా వదిలినందుకు గిరీష్ బ్రతుకు జీవుడా అనుకున్నాడు. ఇప్పుడు తాను ఏం చేసినప్పటికీ తమ దివ్యశక్తితో గురుదేవులు ఏదో రకంగా తనను రక్షిస్తారు అనే ప్రగాఢ విశ్వాసం మాత్రం అతడికి ఉంటే చాలు. ముక్త్యార్నామాను గురుదేవులకు సమర్పించడం అంటే స్వప్రయత్నంతోనో లేదా సాధనాదులు అనుష్ఠించో దేన్ని విడిచిపెట్టనవసరం లేదు. గురుదేవులే తమ శక్తితో తన మనస్సులోని చివరి ఐహిక అవశేష పర్యంతం తొలగించి వేస్తారని గిరీష్ అప్పటి భావన. కానీ నియమాలనే బంధనాన్ని మెడ చుట్టూ తగిలించుకోవడమే భరించలేని గిరీష్ అందుకు బదులుగా అంతకంటే 100 రెట్లు బలీయమైన ప్రేమనే ఉచ్చును బుద్ధిపూర్వకంగా మెడకు తగిలించుకున్నట్లు అప్పుడు గ్రహించలేకపోయాడు. తాను చేగొన్న పని యొక్క ప్రాధాన్యం, లోతులను అతడు తరిచి చూడలేదు. తనకు అనుకూల లేక ప్రతికూల, కీర్తి లేక అపకీర్తి, సుఖం లేక దుఃఖం కలిగించే పరిస్థితులు ఏవి ఎదురైనా తాను మారు మాట్లాడక సణుక్కోక వాటిని భరించవలసి ఉంటుందని అతడప్పుడు గ్రహించలేకపోయాడు. ఇతర ఆలోచనలన్నీ అతడి మనస్సు నుండి మాయమైపోయాయి. అంతులేని శ్రీరామకృష్ణ అనుగ్రహానికి అతడు పాత్రుడై ఉన్నాడు. అంతేగాక ఇప్పుడు అతడిలో శ్రీరామకృష్ణులను ఆశ్రయించానన్న అహం జనించి ఉధృతం కాసాగింది. లోకం పట్ల అతడిలో ఒక రకమైన తిరస్కార భావం పొడమింది. అతడిని గురించి లోకం ఏం మాట్లాడినా చివరికి ఈసడించుకున్నా అతడికి అప్రస్తుతం. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా నిస్సంశయంగా శ్రీరామకృష్ణుడు తన మనిషే అనే భరోసాతో ఉన్నాడు అతడు. భక్తి శాస్త్రాల్లో అంటే నారద భక్తి సూత్రాల్లో భగవదాశ్రితమైన ఈ అహంకారం ఆధ్యాత్మిక సాధనలలో అత్యుత్తమమైన ఒకానొక సాధనగా పరిగణింపబడుతున్నదని, అదృష్టవంతులైన మనుష్యులనే వరిస్తుందని అప్పుడు అతడు గ్రహించలేకపోయాడు. ఏది ఎలా ఉన్నా గిరీష్ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాడు. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, లేక ఏ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు నా పూర్తి బాధ్యతను వహించారు అనే ఉపశమనకారి అయిన ఒక్క ఆలోచనే అతడి మదిలో సదా మెదిలేది. ఆ ఆలోచన క్రమంగా ప్రగాఢమై అతడిపై ఆధిపత్యం వహించి అప్రయత్నపూర్వకంగా శ్రీరామకృష్ణులనే ధ్యానింపజేయిస్తూ అతడి భావాల్లో, చర్యల్లో ఆమూలాగ్రంగా పరివర్తన తీసుకురాసాగింది. ఇదంతా గ్రహించకపోయినప్పటికీ గిరీష్ హృదయం ఆనందంతో నిండిపోయింది. శ్రీరామకృష్ణులు తనను ప్రేమించడం, తన సొంత మనిషి కంటే ఆయన తన ఆప్తులవడం అని గిరీష్ తలచటమే ఇందుకు కారణం. ఎవ్వరి మనోగత ఆధ్యాత్మిక వైఖరిలోనూ జోక్యం చేసుకోరాదు అని శ్రీరామకృష్ణులు సదా బోధించేవారు. ఆ మేరకే ఆయన భక్తులతో వ్యవహరించేవారు. గిరీష్ ఆధ్యాత్మిక మనోభావాన్ని చక్కగా ఎరిగి ఉన్నవారు కావటం చేత ఆ మనోభావం మేరకే అతడికి ఉపదేశాలు ఇచ్చేవారు. ఓ రోజేదో సామాన్య విషయంలో శ్రీరామకృష్ణుల సమక్షంలో దాన్ని నేను చేస్తాను అన్నాడు గిరీష్. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు ఆక్షేపణీయంగా, అదేమిటి నేను చేస్తానని అంటావెందుకు? ఒకవేళ నువ్వు చేయలేకపోతే అప్పుడేమిటి? భగవత్ సంకల్పం ఉంటే చేస్తానని చెప్పాలి అని అన్నారు. అప్పుడు గిరీష్ ఇలా అనుకున్నాడు, ఆయన చెప్పింది నిజమే. నా పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపాను. ఆయన నా భారం వహింప సమ్మతించారు. ఒక ఫలానా పని సముచితమైందని, నాకు మేలు వనగూరుస్తుందని ఆయన భావించి నాకు అనుమతి ఇస్తేనే దాన్ని నేను చేయగలను. నా స్వశక్తితో అన్యథా దాన్ని నేను ఎలా చేయగలుగుతాను? పై విషయం అర్థం చేసుకుని క్రమంగా గిరీష్ నేను చేస్తాను, నేను వెళతాను అని చెప్పడం మానుకున్నాడు. ఇలా రోజులు దొర్లిపోయాయి. కాలక్రమంలో శ్రీరామకృష్ణ మహాసమాధి చెందారు. ఈలోపు గిరీష్ అనేక దుర్ఘటనలు ఎదుర్కొన్నాడు. అతడి భార్య, కుమారుడు తదితరులు మృతి చెందారు. కానీ ప్రతిసారి అతడి మనస్సు ఇలా సమర్థించుకోసాగింది, ఆయన ఈ సంఘటనలు నీ మేలు కోసమే జరగనిస్తున్నారు. నీ బాధ్యతను ఆయనకు అప్పగించావు, దాన్ని ఆయన స్వీకరించారు. కానీ నిన్ను ఫలానా మార్గం గుండా తీసుకుపోతానని ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా. ఈ మార్గం నీకు సుగమంగా ఉంటుందని ఈ మార్గం గుండా నిన్ను తోడుకొని వెళుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ నువ్వు సణుక్కోవటం, చిరచిరలాడటం తగదు. అలాంటప్పుడు నీ ముక్త్యార్నామాను లేదా నీ బాధ్యతను ఆయనకు అప్పగించడం కేవలం ఉత్త నోటి మాటే కదా. ఇలా రోజులు గడిచే కొద్దీ ముక్త్యార్నామాను ధారాదత్తం చేయటంలోని అంతరార్థం గిరీష్కు విస్పష్టం కాసాగింది. దాని పూర్తి అర్థం చివరికైనా అతడికి అవగతమైందా
దాన్ని గురించి ప్రశ్నించినప్పుడు గిరీష్ ఇలా అన్నాడు, ఇప్పటికీ గ్రహించవలసింది ఎంతో ఉంది. ముక్త్యార్నామాను అలవోకగా ఇచ్చివేయటంలో ఇంత నిగూఢత ఉంటుందని అప్పుడు నాకు తెలుసా ఏమిటి? ఏదో ఒక సమయంలో జపతపాదుల భజనల పారమార్థిక సాధనలకు ముగింపు అనేది ఉంటుంది. కానీ ముక్త్యార్నామాను ఇచ్చివేసిన వ్యక్తి కర్మకలాపాలకు అంతం అంటూ ఉండదనేది నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇలా అనడానికి కారణం, తన అన్ని ఆలోచనలకు చేష్టలకు ఆయనపైన, ఆయన శక్తిపైన తాను ఆధారపడి ఉన్నాడో, లేక తన దిక్కుమాలిన అహంపైన ఆధారపడి ఉన్నాడో, ప్రతి అడుగులోనూ ప్రతి శ్వాసలోనూ తాను పరికించవలసి ఉందని అతడు గ్రహించడమే. ముక్తియార్నామాను అంగీకరించడానికి సంబంధించి మన మనస్సులో అనేక ఆలోచనలు తలెత్తుతాయి. యేసుక్రీస్తు, చైతన్య మహాప్రభువు వంటి అవతార పురుషులకు మాత్రమే కొన్ని సందర్భాల్లో కొందరికి ఈ రకం అభయప్రదానం ఇవ్వటం చెల్లిందని ప్రపంచ చరిత్రలో మనకు కానవస్తుంది. సామాన్య గురువులకు అలా చేసే శక్తి కానీ సమర్థత కానీ లేదు. వారు మహా అయితే వేటి ద్వారా తాము ఆధ్యాత్మికోన్నతిని పొందగలిగారో అటువంటి మంత్రాలను, ప్రత్యేక సాధనలను బోధించడం మాత్రం చేయగలరు. లేదా తాము పావన జీవనం గడుపుతూ తద్వారా జనులను పవిత్రత వైపుగా ఆకర్షించగలరు. కానీ నానా రకాల లౌకిక బంధనాల్లో చిక్కుకుపోయి మనిషి పూర్తిగా అసహాయ స్థితికి దిగజారినప్పుడు ఒక చిన్న పనిని నిర్వర్తించమన్నా దాన్ని చేయటానికి అతడు తన అశక్తతను వ్యక్తం చేసి నిస్పృహతో సహాయాన్ని కోరతాడు. అతడికి తోడ్పడటం సామాన్య గురువుల శక్తికి మించిన పనే అవుతుంది. నీ పాపచర్యల భారాన్నంతా నేను పుచ్చుకుంటాను, ఆ పాపఫలాన్ని నీ తరఫున నేను అనుభవిస్తాను అని ఒక వ్యక్తి మరో వ్యక్తితో చెప్పడం కానీ అలా చేయటం కానీ ఒకరికి శక్తికి మించిన పనే అవుతుంది. లోకంలో అటువంటి ధర్మగ్లాని ఏర్పడిన సమయంలో కృపావశుడై భగవంతుడు అవతరిస్తాడు. మానవుల పాపచర్యల ఫలాన్ని వారి తరఫున స్వయంగా తానే అనుభవించి వారిని బంధ విముక్తుల్ని చేసి ఉద్ధరిస్తాడు. అలా చేసినప్పటికీ ఆయన మనిషిని పూర్తిగా దుఃఖ విముక్తుల్ని చేయడు. అతడికి గుణపాఠం నేర్పడానికి అతడి ద్వారా ఏ కొద్దిగానైనా స్వప్రయత్నం చేయిస్తాడు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు అవతార పురుషుల అనుగ్రహంతో మనిషి 10 జన్మలు అనుభవించవలసిన దాన్ని ఒక్క జన్మలోనే తీర్చేసుకుంటాడు అని చెప్పేవారు. పైన తెలిపిన విషయం వ్యక్తిపరంగా ఎంత నిజమో జాతిపరంగానూ అంతే నిజం. ఈ విషయమే భగవద్గీత 11వ అధ్యాయం 8వ శ్లోకంలో విశ్వరూప దర్శనార్థం అర్జునుడికి దివ్యచక్షు వసగటం అని, పురాణాల్లో భగవంతుని అనుగ్రహం పొందడం అని, గౌడీయ వైష్ణవ శాస్త్రాల్లో జగాయి మథాయిలను ఉద్ధరించడం లేదా వారిలోని విశ్వాసరాహిత్యాన్ని చూర్ణం చేయటం అని, క్రైస్తవ శాస్త్రాల్లో యేసుక్రీస్తు ఇతరుల పాపాన్ని తాను భరించి వారికి బదులుగా ప్రాయశ్చిత్తం చేయటం అని పేర్కొనబడుతోంది. శ్రీరామకృష్ణుల జీవితంలో దీన్ని గురించి సూచన గ్రహించలేకపోయి ఉంటే ఆ విషయంలో సత్యం ఉన్నదనే సంగతి అనుభూతం చేసుకోలేకపోయేవారం. చికిత్స నిమిత్తం శ్రీరామకృష్ణులు శ్యాంపుకూరులో బస చేసి ఉన్నప్పుడు ఒకరోజు తమ సూక్ష్మదేహం స్థూల శరీరం నుండి బయటకు వచ్చి అటూ ఇటూ పచారులు చేయటం ఆయనకు దర్శనమైంది. ఈ దర్శనం గురించి ఆయన ఇలా చెప్పారు. దాని వీపు పొళ్ళమయంగా ఉండటం చూశాను. ఆ పుళ్ళు ఎలా ఏర్పడ్డాయో అని ఆశ్చర్యపోయాను. రకరకాల పాపకృత్యాలు చేసిన జనం వచ్చి నన్ను తాకుతారు. వారి వేదనలకు కరిగిపోయి వారి పాపకృత్యాల ఫలాలను తీసుకోవాల్సి వచ్చినందున నాకు ఆ పుళ్ళు ఏర్పడ్డాయని జగజ్జన్ని నాకు దర్శింపజేసింది. అందుకే ఈ రోగం కాకుంటే ఈ శరీరం ఎన్నడూ ఏ తప్పు చేయకపోయినా ఎందుకింత బాధను అనుభవిస్తున్నది? మేము అవాక్కయ్యి ఇలా అనుకున్నాం. నిజంగానే ఒక వ్యక్తి ఇతరులు చేసిన పాపకృత్యాల ఫలాన్ని తాను అనుభవిస్తూ వారికి ఆధ్యాత్మిక పురోగతి కల్పింప వారిని విముక్తుల్ని చేయగలరా? శ్రీరామకృష్ణ పలుకులు విని ఆయన పట్ల ఉన్న ప్రేమతో అనేకులం ఇలా భావించాం. అయ్యో, అబద్ధాలు ఆడటం, మోసగించడం ఇత్యాది అనేక పాపకృత్యాలకు ఒడిగట్టి మేమెందుకు గురుదేవులను తాకాం? ఆయన ఎంతో బాధపడుతున్నారు, నొప్పిని అనుభవిస్తున్నారు. ఇకపై మళ్ళీ ఎన్నడూ ఆయన దివ్య శరీరాన్ని స్పృశించకూడదు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు మరో సందర్భంలో అన్న మాటలు మాకు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు బొల్లి వ్యాధిగ్రస్తుడైన ఒక వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులు తమ చేతిని తన వ్యాధిగ్రస్త దేహంపై నిమిరితే ఆ రోగం నయమవుతుందని దీనంగా ఆయన్ను ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులకు అతడి పట్ల దయచేయించి ఇలా అన్నారు. మంచిది, నువ్వేం చెప్తున్నావో నాకేమీ తెలియదు. కానీ నువ్వు కోరుతున్నావు కాబట్టి నా చేత్తో నిమురుతాను.
జగజ్జనని సంకల్పం ఉంటే నయమవుతుంది. ఇలా అంటూ ఆయన తన చేత్తో అతడి దేహాన్ని నిమిరారు. ఆ రోజంతా చెయ్యి నొప్పితో ఆయన ఎంతో అశాంతికి గురై జగజ్జననికి మళ్ళీ ఏమన్నాడు అలాంటి పని చేయని తల్లి అని విన్నవించారు. తర్వాత శ్రీరామకృష్ణ ఇలా అన్నారు, అతడి రోగం నయమైపోయింది, కానీ ఆ బాధ యావత్తూ ఇది అనుభవించింది అని తన శరీరాన్ని చూపారు. ఈ యుగంలో వేదాలు, బైబిల్, ఖురాన్, పురాణాలు, మంత్రతంత్రాది శాస్త్రాలను శ్రీరామకృష్ణ జీవన ప్రకాశంలో అధ్యయనం చేస్తే తేలికగా అవగతమవుతాయని ఆయన జీవితంలోని ఈ సంఘటనలు చెబుతున్నాయి. శ్రీరామకృష్ణులు కూడా మాతో, నాయనలారా, నవాబుల కాలంలో చలామణిలో ఉన్న నాణ్యాలు పాదుషాల కాలంలో చెల్లుబడి కావు అని చెప్పేవారు. బాహ్య దృష్టికి ముక్త్యార్నామాను ఇవ్వటం అన్నది చాలా సులువైన పనిగా, మరొకరికి బదిలీ చేయడానికి అది వేచి సిద్ధంగా ఉన్నంత సులువైనదిగా గోచరిస్తుంది. మనిషి తన ఇష్టాలకు బానిస, మత ఆచరణలో సైతం అతడు అనుకూల్యతను ఎదురుచూస్తాడు. అతడి రెంటిని, అంటే ఒక వంక ప్రాపంచిక సుఖాలను, మరోవైపు భగవద్దర్శన ఆనందాన్ని చూడనెచ్చుతాడు. ప్రాపంచిక సుఖాలు అతడికి ఎంత తీయగా అమృతప్రాయంగా కనిపిస్తాయంటే వాటిని త్యజించాలనే కేవల ఆలోచనే అతడి పాదాల క్రింద నేల కుంగిపోతున్న తలంపు కలిగిస్తుంది. అలా కనుక చేస్తే పిదప తన జీవితానికి ఆలంబన ఏది అని అతడు ఆశ్చర్యపోతాడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తులో ముక్త్యారునామాను ఇవ్వడం చలామణి అవుతుందని విన్న తక్షణమే ఎగిరిగంతులు వేస్తాడు. అతడు ఇలా అనుకుంటాడు, మంచిది, ఎంత దివ్యంగా ఉంటుంది. దొంగతనం, మోసం, దోపిడీ ఇత్యాదులు చేసి తృప్తిగా సుఖాలను అనుభవిస్తాను. శ్రీ చైతన్యులో, యేసుక్రీస్తు లేదా శ్రీరామకృష్ణులో నేను పరలోకంలో సుఖంగా ఉండేటట్లు చూసుకుంటారు. పరలోకం అని ఎందుకు అన్నానంటే ఏదో ఒక రోజు నేను చావాలి కదా. తానొక మూర్ఖుడినని అలా భావించడం కేవలం ఆత్మవంచనని, తన మనస్సు సదా తనను అట్లాగే మోసం చేస్తూ వస్తున్నదని పాపం అప్పుడు అతడు అర్థం చేసుకోడు. తాను అలా భావించడం తాను చేసిన పాపకృత్యాల ఫలితంగా వాటిల్లబోయే భయంకర దుస్థితి చిత్రీకరణలను చూడ భయపడి తన కళ్ళను తానే మూసుకోవటం అని, తలక్రిందులుగా పడి అధప్పతనం అవుతున్న దృశ్యాన్ని తన మనస్సు నుండి తొలగింప తన దుష్ట మనస్సు చేస్తున్న ప్రయత్నం అని గ్రహించాడు. బలవంతంగా తన కళ్ళు తెరవబడే ఒకానొక రోజు రాబోతోందని, అప్పుడు తీరం లేని సముద్రం ఒక్కటే తన ఎదుట కనపడుతుందని అతడికి ఇప్పుడు అర్థం కాదు. తదనంతరం ఒక వంచకుడు ఇచ్చిన ముక్త్యారునామాను ఎవరు అంగీకరించరని అతడికి అవగతం అవుతుంది. ఆహా, మనిషి దివ్యమైన బేరం కుదుర్చుకున్నానని తలపోస్తూ నిన్ను నువ్వు ఎన్ని విధాలుగా వంచుకుంటావు. మనిషి మనస్సులో మహాభ్రాంతిని కల్పిస్తున్న మహామాయకు జయహో. ఆ మహామాయను సంబోధిస్తూ శ్రీరామ్ ప్రసాద్ తన పాటలో చెప్పింది అక్షరాల సత్యం. శాభాష్ మా దక్షిణాకాళీ భువన్ భేర్కి లాగియే దిలి తోర్ భేల్కీర్ బుటి చరణ్ దూటి భవేర్ భాగ్యే ఫేలే దిలి ఏమన్ బాజీ కరేర్ మేయే రాఖ్లీ బాజారే పాగల్ సాజాయే నిజే గుణమయీ హోయే పురుష్ ప్రకృతి హోలీ మనేతే తాయి సంద్ కరి జే చరణ్ పాయని త్రిపురారి ప్రసాద్ రే సేయి చరణ్ పాబి తుయి ఓ రుచి పాగల్ హోలీ. భావం, అమ్మా దక్షిణకాళి, శభాష్, ప్రపంచమంతటా ఇంద్రజాలాన్ని పరిపావు. కానీ ఈ ఇంద్రజాలాన్ని పటాపంచలు చేయగలిగే నీ పాదపద్మాలు రెంటిని శివుని అదృష్ట ఫలంగా ఆయనకిచ్చావు. నువ్వు ఎలాంటి ఇంద్రజాలికుని కుమార్తెవంటే తండ్రినే పిచ్చివానిగా చేశావు. త్రిగుణమయీవై నువ్వే పురుష ప్రకృతులుగా అభివ్యక్తమవుతున్నావు. అటువంటప్పుడు, అంటే మరి వేరెవరో కాక నువ్వే ఇంద్రజాలంగా వ్యక్తమవుతున్నప్పుడు నా మనసులో సందేహం తలెత్తుతున్నది. అది ఏ పాదపద్మాలను త్రిపురారి కూడా పొందలేకపోయాడో వాటిని ఓ రాంప్రసాదు నువ్వు పొందగలవా? నీకేమైనా పిచ్చి కనుక పట్టలేదు కదా. అభిలషించిన మాత్రానే ముక్త్యారునామాను ఇవ్వలేం. నియమనిష్టలతో దీర్ఘకాలం సాధనలు అనుష్ఠించిన ఫలంగా
ఇవ్వగలిగిన స్థితికి మనస్సు చేరుకున్నప్పుడు మాత్రమే ముక్త్యార్నామాను యుక్తంగా ఇవ్వవచ్చు. అప్పుడు మాత్రమే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు. సుఖపడాలనే ఆశతో మనిషి విషయ వస్తువుల వెంట పరుగులు తీసి చివరకు తాను పొందింది మరుమరీచిక అనే నిజాన్ని ఎప్పుడు గ్రహిస్తాడో అట్లే ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు జపతపాదులు అనుష్ఠించినా అనంతుడైన భగవంతుణ్ణి పొందడానికి ఇవన్నీ ఏపాటికి చాలవని ఎప్పుడతడు అంతరాంతరాళాల్లో అవగతం చేసుకుంటాడో, పర్వతాలను పెళ్లగింప నానా విధాల పద్ధతులను ఒక్కటి విడువక ప్రయత్నించి చివరకు ఒక పూచిక పుల్లను కదిలించే శక్తి సైతం తనకు లేదని ఎప్పుడు అతడికి చక్కగా అర్థమవుతుందో, అటువంటప్పుడు కలండనివాడు కలడో లేడో ఉంటే రక్షించు అని ఎలుగెత్తి మొరపెట్టుకుంటాడో అప్పుడు మాత్రమే భగవంతుడు అతడి ముక్త్యార్నామాను పుచ్చుకుంటాడు. అందుకు విరుద్ధంగా మనస్సు విపరీత ధోరణి వహించి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడంలో లేక భగవంతుని స్మరించడంలో నాకు ఆనందం కలగడం లేదు, కానీ పట్టపగ్గాలు లేకుండా నా చాపల్యాలను తీర్చుకోవడంలోనే నాకు ఆనందం కనిపిస్తుంది, కనుక నేను అట్లే వర్తిస్తాను అని అంటుంది. ఈ వైఖరి ఆక్షేపణ తెలిపితే అందుకు తక్షణ జవాబుగా ఇలా అంటుంది: ఎందుకు భగవంతునికి నేను నా ముక్త్యార్నామాన్ని ఇచ్చివేశాను కదా, ఈ విధంగా ఆయన నన్ను చేయనిస్తుంటే నేనేం చేయగలను? ఆయన నా మనస్సును ఎందుకు మార్చలేడు? అప్పుడు ఇలా ఇవ్వబడిన ముక్త్యార్నామా కేవలం తనను తాను మోసపుచ్చుకోవడానికి, ఇతరులను మోసగించడానికి మాత్రమే పనికొస్తుంది. దీని ఫలితం ఇతో నష్ట తతో భ్రష్ట, రెంటికి చెడ్డ రేవడి గతి మాత్రమే. మరో దృక్పథం నుంచి వివేచించి చూస్తే పై విషయం మరింత బాగా అవగతమవుతుంది. సరే, నువ్వు ముక్త్యార్నామా ఇచ్చేసావనే ఒప్పుకుందాం అనుకో. కనుక భగవంతుని ప్రార్థించడం కానీ ఏ రకమైన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే అవసరం కానీ నీకు లేదని అనుకుందాం. కానీ యుక్తంగా నువ్వు ముక్త్యార్నామాను భగవంతునికి ఇస్తే ఆయన నిరవధిక కరుణ గురించి సదా నీ అంతరాంతరాళాల్లో యోచిస్తూనే ఉంటావు. అప్పుడు నువ్వు తీరం లేని ఈ సంసార సాగరంలో పడి ఇంతకాలం కొట్టుమిట్టాడుతున్నావని, తన అనుగ్రహంతో ఆయన నిన్ను ఉద్ధరించాడనే తలంపు నీలో మిదలుతుంది. అలా నువ్వు భావించినప్పుడు ఆయన పట్ల నీకెంత భక్తి ప్రేమలు, కృతజ్ఞత పెళ్ళుపుకుతాయో కాస్త ఊహించి చూడు. అలాంటప్పుడు సదా ఆయన గురించి యోచిస్తూ ఆయన నామస్మరణ చేయమని నీకు వేరే చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఆయన పట్ల ప్రేమతో నిండిపోయిన నీ హృదయం సహజంగా అలా చేయకుండా ఉండగలదా? విషజంతువు వంటి సర్పం సైతం తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞతాభావంతో వానపాముగా వ్యవహరించి ఇంట్లోని వారెవరికీ హాని కలిగించదు. మరి నీ హృదయం దానికంటే క్షుద్రమైందా? నీ హేపరాల బాధ్యతనంతా స్వీకరించిన ఆయన పట్ల కృతజ్ఞతతో, ప్రేమతో నీ హృదయం పొలికించిపోదా? కనుక నువ్వు ముక్త్యార్నామాను ఇచ్చేశాక కూడా భగవంతుణ్ణి ప్రార్థించడంలో నీకు ఎలాంటి ఆనందం కలగకుంటే నువ్వు సముచితంగా నీ ముక్త్యార్నామాను ఆయనకు సమర్పించలేదని, ఆయన కూడా నీ బాధ్యతను స్వీకరించలేదని ఖచ్చితంగా గ్రహించు. ముక్త్యార్నామాను ఇచ్చివేశానని ఇకపై నిన్ను నువ్వు వంచుకోవద్దు. నిష్కళంకుడు పాపరహితుడైన భగవంతునిపై నీ పాపకృత్య మరకను పొలమటానికి ప్రయత్నించకు. అలా చేయి చూస్తే నీకే మహాహానికరంగా పరిణమిస్తుంది. శ్రీరామకృష్ణులు చెప్పిన గోహత్యకు పాల్పడిన బ్రాహ్మణుని కథ జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎంతో శ్రమించి ఒక అందమైన తోటను పెంచాడు. వివిధ రకాలైన పళ్ళ పువ్వుల మొక్కలను నాటి అవి ఏపుగా పెరగటం చూసి అమితానందభరితుడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు తోట ద్వారం తెరిచి ఉండటంతో ఒక ఆవు తోటలోకి ప్రవేశించి మొక్కలను మేయసాగింది. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉన్నాడు. తిరిగి రాగానే ఆవు ఇంకా మొక్కలను మేస్తూనే ఉండటం అతడి కంటపడింది. దానితో అతడు కాలరుద్రుడై ఒక బడిత పుచ్చుకొని దాన్ని సావబాదాడు. దెబ్బ తగలరాని చోట తగలటంతో ఆవు చచ్చిపోయింది. ఆవు చావడం చూసి బ్రాహ్మణుడు భయంతో ఉనికిపోయాడు. అయ్యో, బ్రాహ్మణుడనైన నేను మహాపాతకమైన గోహత్యకు పాల్పడ్డాను కదా అన్న ఆలోచనతో సతమతమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు కాస్త వేదాంతం చదివి ఉండటంతో మనిషి ఇంద్రియాలు తమ శక్తిని కొందరు ప్రత్యేక దేవతల నుండి పొందుతాయి అని అతడికి జ్ఞప్తికి వచ్చింది. ఉదాహరణకు, కంటికి చూసే శక్తి సూర్యుడి నుండి, చెవికి వినే శక్తి దిగ్దేవత నుండి, చేతులకు పనిచేసే శక్తి ఇంద్రుడి నుండి లభిస్తాయి. బ్రాహ్మణుడికి ఇప్పుడు ఆ వేదాంత వచనాలు జ్ఞప్తిలోకి వచ్చాయి. అతడు ఇలా ఆలోచించాడు: అలా అయితే ఆ ఆవును చంపింది నేను కాదు, నా చేతికి కదలిక కల్పించింది ఇంద్రుని శక్తి, కాబట్టి ఆవును చంపింది ఇంద్రుడే. ఇలా తర్కించుకుని ఆ బ్రాహ్మణుడు స్థిమితపడ్డాడు. ఇంతలో గోహత్యాపాతకం బ్రాహ్మణుడి దేహంలో ప్రవేశింప వచ్చింది. కానీ అతడి మనస్సు దాన్ని పారద్రోలింది.
అతడు ఇలా అన్నాడు, వెళ్ళిపో, నీకు ఇక్కడ స్థానం లేదు. గోహత్యం చేసింది ఇంద్రుడు, వెళ్ళి ఆయన్నే పట్టుకో. అప్పుడు ఆ పాతకం ఇంద్రుడిని పట్టుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఇంద్రుడు ఆ పాతకంతో, కాస్త ఆగు, నేను వెళ్ళి బ్రాహ్మణుడితో మాట్లాడి తిరిగి వస్తాను, అప్పుడు కావాలంటే నన్ను పట్టుకుందు గాని అని అన్నాడు. ఇలా అంటూ ఇంద్రుడు మానవ రూపం దాల్చి బ్రాహ్మణుడి తోటలోకి వెళ్ళాడు. మొక్కలను, చెట్ల పక్క నిలబడ్డ వాటిని పరికిస్తూ ఆ బ్రాహ్మణుణ్ణి ఇంద్రుడు చూశాడు. బ్రాహ్మణుడికి వినపడేటట్లు ఇంద్రుడు ఆ తోట అందాన్ని తెగ పొగుడుతూ అతన్ని సమీపించి, ఆహా, ఎంత అందమైన తోట! మొక్కలు, చెట్లు సముచిత స్థానాల్లో నాటబడి తోట యజమాని చక్కని అభిరుచిని చెప్పక చెబుతున్నాయి అని అన్నాడు. పిదప బ్రాహ్మణుడిని ఉద్దేశించి, మహాశయ, ఈ తోట ఎవరిదో చెప్పగలరా? ఆ మొక్కలను, చెట్లను ఇంత అందంగా, పొందిగ్గా ఎవరు నాటారు అని అడిగాడు. తన తోటను అలా ప్రశంసించడంతో ఆ బ్రాహ్మణుడు సంతోషంతో తబ్బిబ్బైపోయి, అయ్యా, ఈ తోట నాదేనండి, ఈ మొక్కలన్నింటినీ నేనే నాటానండి, రండి తోటంతా తిరిగి చూద్దురుగాని అని అన్నాడు. తోట గురించి అనేక విషయాలు ముచ్చటిస్తూ ఆత్మస్తుతి చేసుకుంటూ ఇంద్రుడికి తోటంతా తిప్పి చూపుతూ ఆవు చచ్చిపడి ఉన్న చోటుకు పొరపాటున వచ్చాడు. ఇంద్రుడు అక్కడ చచ్చిపడి ఉన్న ఆవును చూసి ఉలిక్కిపడినట్లు నటిస్తూ, రామరామ, ఈ గోహత్యం చేసిన వాడెవడు అని అడిగాడు. అప్పటిదాకా తోటకు చెందిన అన్ని విషయాల్లోనూ ఇది నేనే చేశాను, నేనే స్వయంగా దీన్ని చేశాను అని చెప్పుకుంటూ వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఆ ప్రశ్నకి ఏం జవాబులో చెప్పాలో తెలియక మౌనం వహించాడు. ఇంద్రుడు అప్పుడు స్వీయ రూపాన్ని దాల్చి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, ఓరి నైవంచక, ఈ గోహత్యా పాతకం మాత్రం నాకు వర్తిస్తుంది, అంతేనా? ఇదిగో నీ గోహత్యా పాతకం, దాన్ని అందుకో. ఇలా అంటూ ఇంద్రుడు అంతర్ధానం అయ్యాడు. గోహత్యా పాతకం బ్రాహ్మణుడి శరీరాన్ని ఆవహించింది. ఇక ముక్తియార్నామా విషయం ఆపి ప్రధాన విషయంలోకి వద్దాం. శ్రీరామకృష్ణ భక్తులను ఎవరినైనా అడిగినప్పుడు వారు నిస్సంకోచంగా కాలం గడిచే కొద్దీ ఆయన అనుగ్రహంతో ఆయన వచనాల ప్రగాఢ అర్థాన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం అని ప్రకటిస్తారు. శ్రీరామకృష్ణ వ్యక్తిత్వానికి ముగ్ధులమై వారి వచనాలను, చర్యలను కేవలం విన్నప్పుడు లేక చూసినప్పుడు అవి మాకు స్పష్టమైన అర్థాన్ని స్ఫురింపజేయలేదు. కానీ ఇప్పుడు వాటిలో ఇమిడి ఉన్న అద్భుత భావాలు కనుగొని ఆశ్చర్యపోతున్నాం. ఆయన ప్రియమైన సూక్తి ఇది, నాయనలారా, మీరు సరైన సమయంలో సాధిస్తారు, యుక్తకాలంలో మీకు అవగతమవుతుంది. విత్తనం నాటిన వెంటనే ఫలం లభిస్తుందా? మొదట అంకురం, పిదప మొలక, తదనంతరం మొక్కగా ఎదుగుతుంది, ఆ తర్వాత పువ్వులు పూస్తుంది, చివరకు పళ్ళను కాస్తుంది. అది పద్ధతి. పట్టు విడవక నిరంతరం శ్రమించాలి. ఈ పాట ఏం తెలుపుతున్నదో వినండి. ఇలా అంటూ శ్రావ్య కంఠంతో ఆ పాట పాడేవారు. హరిషే లాగి రహో భాయి, తేరా బనత్ బనత్ బన్ జాయ్, తేరా బిగడ్ బాత్ బన్ జాయ్, अंका तारे बंका तारे, तारे सुजन कसाई, और शुगा पढ़ाई के गणिका तारे, तारे मीराबाई, दौलत दुनिया माल खजाना, बेलिया बियल चलाई, और एक बात को डानो पड़े तो खोज खबर ना पाई, ऐसी भक्ति कर घट भीतर, छोड़ कपट चित्राई, సేవా వంది ఔర్ అధీనత సహజ్ మిలి రఘురాయి. దీని భావం, సోదరా, సంతోషంతో సాధన చేస్తూ పో, సరైన సమయంలో సిద్ధిని పొందగలవు. తప్పులన్నీ క్రమంగా ఒప్పుదవుతాయిలే. అంకా తరించాడు, బంకా తరించాడు, కసాయి సుజన్ కూడా తరించాడు, చిలుకకు మాటలు నేర్పి వేశ్య తరించింది, మీరాబాయి కూడా తరించింది. ప్రపంచంలోని సంపదలన్నీ తనవైన వర్తకుడు ఇంకా ఎడ్లబండిని తోలుతూనే ఉంటాడు. కానీ తప్పని ఆ చివరి క్షణం వచ్చినప్పుడు అవన్నీ ఎక్కడ మాయమవుతాయో ఎవరికి తెలియదు. కనుక కాపట్యాన్ని, జిత్తులమారితనాన్ని వీడు. ఈ ఘటన లోపల ప్రగాఢ భక్తిని సంపాదించుకో. భక్తుల సేవ, భగవంతునికి వందనం, శరణాగతి, ఈ సద్గుణాలుంటే రఘునాథుడు అతి సులభంగా లభిస్తాడు. తరువాత ఆయన ఇలా అనేవారు, భగవత్ సేవ, ఆరాధన, శరణాగతి అంటే వినమ్రత. వీటిని విశ్వసించి అవలంబిస్తే సమస్తం లభిస్తుంది. భగవత్ సాక్షాత్కారం కలగటం తథ్యం. కానీ వాటిని వదిలిపెడితే పురోగతి ఆగిపోతుంది. ఒకప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఎంతో శ్రమపడి
కాస్తగా డబ్బు పొదుపు చేయసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు లెక్కపెట్టగా చూస్తే 1000 రూపాయలు పొదుపు చేసినట్లు తెలియవచ్చింది. వెంటనే సంతోష అతిశయంతో చంకలు గుద్దుకొని ఇలా అనుకున్నాడు, ఇక మీదట ఉద్యోగం చేయాల్సిన అగత్యం నాకేముంది? ఇప్పటికే 1000 రూపాయల నిల్వ ఉంది కదా, ఇంకా అవసరం ఏముంటుంది? ఇలా భావించి అతడు ఉద్యోగం వదిలిపెట్టాడు. అల్ప మనిషి అల్పలక్ష్యం. ఆ కొద్ది మొత్తానికే తబ్బిబ్బైపోయి అతడి కళ్ళు నెత్తికెక్కాయి. కానీ 1000 రూపాయలు ఖర్చు కావటానికి ఎంత సమయం పడుతుంది? కళ్ళు మూసి తెరిచే లోపుగా మొత్తం ఖర్చు అయిపోయింది. మళ్ళీ గడ్డు రోజుల్లో పడ్డాడు. కార్యాలయ అధికారుల కాళ్ళ వేళ్ళ పడసాగాడు. కనుక ప్రయత్నం వదిలిపెట్టడం సబబు కాదు. ఆయన వాకిలి వద్ద సహనంతో వేచి ఉండాలి. అలా సిద్ధపడి చేయగలిగినప్పుడు మాత్రమే విజయం ప్రాప్తించుకోవచ్చు. మళ్ళీ ఒక్కోసారి తేరా బనత్ బని జాయ్ అంటే క్రమేపీ చేసుకుంటూ పోతే ఎప్పుడప్పుడు సిద్ధి పొందుతావు అనే చరణం పాడుతూ హఠాత్తుగా, ఆహా, క్రమేపీ ఎందుకు? అటువంటి మందభక్తి కలిగి ఉండకూడదు. హృదయం విశ్వాసంతో దగ్ధమైపోవాలి. ఇప్పటికిప్పుడే సాక్షాత్కారం కలగాలి. ఈ క్షణంలోనే ఆయన్ను నేను దర్శించుకోవాలి. హృదయపూర్వకత కొలవడిన భక్తి భగవత్ సాక్షాత్కారానికి దోహదం చేయగలదా? రామకృష్ణులను తేరిపార చూసినప్పుడల్లా ఆయన ఆధ్యాత్మిక భావనల మూర్తి అని మాకు అనిపించేది. ఆధ్యాత్మిక భావనలన్నీ ఆయనలో సంఘటితమై ఉండటం చేత అవి ఒక ఆకృతిని సంతరించుకున్నందున శ్రీరామకృష్ణులను చూస్తున్నామని మేము భావించేవారం. మానసిక భావనల మార్పుకు అనుగుణంగా ఏకకాలంలో శారీరక మార్పులు కలుగుతాయని మనం ఊరికే చెప్పుకోవడం కాదు. కానీ నిజానికి అటువంటి పరివర్తనం కళ్ళారా చూడటం ఎంతో అరుదు. ఎప్పుడూ కానీ అట్టి అసాధారణ సంఘటన తారసపడు. కానీ మనస్సులో ప్రచండ భావతరంగాలు చెలరేగినప్పుడు అది శరీరంలో ఎంతో మార్పును శ్రీరామకృష్ణ విషయంలో మాదిరి తీసుకువస్తాయనే విషయం కలలో సైతం ఊహించుకోలేం. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణలో నేను అనే ఎరుక పూర్తిగా అదృశ్యమయ్యేది. ఏకకాలంలో ఆయన నాడి, హృదయ స్పందన ఇత్యాదులు ఆగిపోయేవి. శ్రీ మహేంద్రలాల్ సర్కార్ తదితర వైద్యులు వైద్య పరికరాల సహాయంతో ఆయన్ను పరీక్షించి గుండె స్పందన సూచనలు ఏవీ కానరాకపోవడంతో కనుగొన్నారు. ఈ వైద్య పరీక్షలు శ్రీరామకృష్ణ కంఠవ్రణ చికిత్స నిమిత్తం శ్యాంపూర్లో బస్ చేసి ఉన్నప్పుడు మా సమక్షంలో జరిగింది. ఆ పరీక్షతో తృప్తి చెందని మహేంద్రలాల్ సర్కార్ వైద్యమిత్రుడు ఒకడు శ్రీరామకృష్ణ కంటి గుడ్డును తన వేలితో స్పృశించి చూశాడు. మరణించిన వ్యక్తిలో మాదిరి అది మొద్దుబారి ఉండటం గమనించాడు. సఖీభావ సాధన అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ సదా తనను శ్రీకృష్ణుని చెలికెత్తెల్లో ఒకటిగా భావిస్తూ ఆ భావంలో తాదాత్మ్యం చెందిపోయేవారు. అప్పుడు ఆయనలో స్త్రీ ప్రవర్తన, స్త్రీలు నిలబడే, నడిచే, కూర్చునే, మాట్లాడే తీరుతెన్నులు స్వాభావికంగా అభివ్యక్తమయ్యేవి. నిరంతరం ఆయనతో కలిసిమెలిసి ఉండే శ్రీ మధురనాథ్ తదితరులు అనేక సందర్భాల్లో ఆయన్ను అతిథిగా వచ్చిన స్త్రీగా పొరపడ్డారు. మధురనాథ్ ఇంట్లోనే సఖీభావ సాధనను శ్రీరామకృష్ణను అనుష్ఠించారు. ఇటువంటి అనేక సంఘటనలను మేము కళ్ళారా చూశాం. ఆయన ముఖత విన్నాం కూడా. దాదాపుగా నిర్ధారణగా ఇవ్వబడ్డ ఆధునిక మనస్తత్వ శాస్త్ర, శరీరధర్మశాస్త్ర నియమాలు పునః ప్రతిపాదింపబడవలసి ఉన్నవేమో. ప్రజలకు ఈ సంఘటనల గురించి తెలిపితే వాటిని వారు నమ్మగలరా? అన్నిటికంటే శ్రీరామకృష్ణులో కొట్టొచ్చినట్లు మాకు కనిపించే విషయం భావరాజ్యంలో సర్వత్రా యథేచ్ఛగా విహరించే ఆయన శక్తి. పిన్నలలో, పెద్దలలో, సన్యాసులలో, గృహస్థులలో, భక్తులలో, వేదాంతులలో, స్త్రీలలో, పురుషులలో ఇలా ప్రతి ఒక్కరిలోని గొప్ప స్వల్పభావాలను అవగతం చేసుకునే శక్తి సమన్వితులు ఆయన. ప్రతి ఆధ్యాత్మిక సాధకుని అంతరంగ భావాలను అవగాహన చేసుకునే శక్తి ఆయనకుంది. ఆధ్యాత్మిక రాజ్యంలో ఆ సాధకుని పురోగతి, అతడు ఎంచుకున్న సాధనాపథం, అతడి పురోగమనానికి ప్రస్తుత ఆవశ్యకతలు తెలుసుకునే శక్తి సమర్థులు ఆయన. సాధకునికి సానుకూలమైన అనుష్ఠాన మార్గం నిర్దేశించే ఆయన అద్భుత శక్తి గణనీయమైంది. ఈ విషయాలను గురించి మేము గాఢంగా తరిచి చూసినప్పుడు భూతవర్తమాన భవిష్యత్ కాలపు యావత్తు భావాలను మినహాయింపు లేక ఆయన తన జీవితంలో అప్పటికే అనుభూతి చేసుకున్నారని మాకు అనిపించేది. ప్రతి భావ ప్రాదుర్భావం నుండి అది కనుమరుగయ్యే కాలం వరకు దాని యావత్తు చరిత్ర వివరాలు ఆయన జ్ఞప్తిలో ఉన్నవనడం అతిశయోక్తి కాబోదు. ఈ కారణం చేతనే కాబోలు
ఎవరైనా ఆయనతో తన మానసిక అవస్థను గురించి చెప్పినప్పుడు అతడి స్థితిని గ్రహించి దానిని తన మదిలో నిల్వ చేసిన అనుభవాలతో పోల్చి చూసి అప్పటికప్పుడే ఆ వ్యక్తికి సముచిత విధానాన్ని తెలిపేవారు. ప్రతి విషయంలోనూ ఆయన ఈ నియమాన్ని పాటించేవారు. తీవ్ర లౌకిక అనురక్తి, సాంసారిక సంక్షోభం, పరిత్యాగానికి ప్రతికూలమైన భావం లేక ఉద్వేగం సదా మెదులుతూ ఉండే స్థితి ఇత్యాదులు ప్రతిఘటించినప్పుడు దారి తెన్ను కానక ఎవరైనా జిజ్ఞాసు వినమ్రంగా ఆయన వద్దకు వస్తే ఆయన ఆ వ్యక్తికి సముచిత విధానాన్ని నిర్దేశించేవారు. అంతేగాక అటువంటి పరిస్థితుల్లో తన స్వీయ అనుభవాలను తెలిపి ఆ వ్యక్తిలో ఉత్తేజం పాదుగొల్పేవారు. నాయనా, అప్పుడు ఫలానా ఫలానా సంఘటన జరిగింది, నేను ఫలానా ఫలానా విధానాన్ని పాటించాను అని ఆయన చెప్పేవారు. శ్రీరామకృష్ణ అలా చెప్పాక జిజ్ఞాసు మనస్సు ఎంతటి ఆశతో నిండిపోయేదో, అతడు ఎంతటి విశ్వాసంతో పట్టుదలతో ఆయన నిర్దేశించిన పదంలో పురోగమించేవాడో ఇక్కడ ప్రస్తావించడం అనావశ్యకం. అంతేకాదు, శ్రీరామకృష్ణులు తమ ఆంతరిక రహస్యాలను అతడితో చెప్పడంతో ఆయనకు అతడి పట్ల ఉన్న అత్యంత ప్రేమ ఆ వ్యక్తికి అనుభూతమయ్యేది. 1-2 దృష్టాంతాలు పై విషయాన్ని స్పష్టీకరిస్తాయి. కలకత్తాలోని సింధూరియాపాటి వాస్తవ్యుడైన మణిమోహన్ మల్లిక్ కుమారుడు వృద్ధిలోకి వస్తున్నవాడు మరణించాడు. కుమారుని దహన సంస్కార విధులన్నీ నిర్వర్తించగానే తిన్నగా అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. ఆయనకు నమస్కరించి దుఃఖభారంతో గదిలో ఒక మూలగా కూర్చున్నాడు. అప్పుడు ఆ గదిలో జిజ్ఞాసులైన పలువురు భక్తులు, సత్యాన్వేషకులు, స్త్రీలు, పురుషులు కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు వారితో వివిధ ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. మణిమోహన్ కూర్చున్న కాసేపటికే శ్రీరామకృష్ణుల దృష్టి అతడి మీద పడింది. తల ఊపి, మంచిది, ఈరోజు ఎందుకంత విచారంగా కనిపిస్తున్నావు అని ఆయన అడిగారు. గద్గద స్వనంలో మణిమోహన్ తన కుమారుడి పేరు చెప్పి ఈరోజు అతడు మరణించాడు అని జవాబు చెప్పాడు. బడలికచే మ్లానమైన అతడి ఆకృతిని చూసి గద్గదమైన అతడి కంఠస్వరం విని ఆ గదిలో ప్రతి ఒక్కరూ నోట మాట రాక మూగబోయారు. మణిమోహన్ హృదయాన్ని కుదిపివేస్తున్న బాధ, మానసిక వ్యధ కేవలం ఊరడింపు మాటలతో చల్లారవని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ వాళ్ళు అతన్ని ఈ విధంగా ఊరడింప ప్రయత్నించారు. సంసారం 3 నాళ్ల ముచ్చట. ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ మరణించవలసిన వారే కదా. ఎంతగా విలపించినా పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? కనుక దుఃఖం వీడి సహనం వహించు. సృష్టి ఆది నుండి శోకసంతప్తులైన స్త్రీ పురుషులను ఇటువంటి మాటలతోనే ఊరడిస్తూ వస్తున్నారు. కానీ అటువంటి ఊరడింపులు వచనాలతో ఎందరి హృదయాలు స్థిమితపడ్డాయి? ఎలా స్థిమితపడతాయి? మనోవాకాయ కర్మలు 3 ఏకీకృతమైనప్పుడే కదా మన సాంత్వన వచనాలు ఇతరుల హృదయాలను స్పృశించి అక్కడ అదే రకమైన భావనలను ఉత్పన్నం చేయగలవు. కానీ అటువంటి సుగుణం మనలో పూర్తిగా కొరవడిందే. సంసారం అనిత్యమని ఒక్కాణిస్తున్న మన ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని ఆ భావనకు తద్విరుద్ధమైందే. సంసారాన్ని ఒక పీడకలగా పరిగణించమని మనం ఇతరులకు ఒక వంక ఉపదేశిస్తూ మరో వంక మన హృదయాంతరాళాల్లో సంసారాన్ని నిత్యమైందిగా ఎంచి కలకాలం ఇక్కడే జీవింప ఏర్పాట్లు చేసుకుంటాం. అలాంటప్పుడు మన మాటలు ఎలా శక్తిమంతాలవుతాయి? అలా అందరూ మణిమోహన్ను అలవాటైన ఓదార్పు వచనాలతో ముంచెత్తుతూ ఉన్న శ్రీరామకృష్ణులు మాత్రం చాలాసేపటి వరకు అతడి శోకాలాపనలో మౌనంగా వింటూ కూర్చుండిపోయారు. ఆయన ఆ ఉదాసీన వైఖరిని చూసి ఈయన ఎంత కాఠిన్య హృదయులు, కరుణాశూన్యులు అని తలపోస్తూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధుడి మాటలు వింటూ క్రమేణా శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. హఠాత్తుగా ఆయన మల్లవీరుని భంగిమలో తన కుడి అరిచేతితో ఎడమ భుజాన్ని చరుచుకొని లేచి నిలబడి అసాధారణ ఉద్ధతితో పాట పాడనారంభించారు. जीव साज समरे ऐरेखो रणबे से काल प्रवेशे तोरे घर आरोहण करी महापुण्य रधे भजन साधन दूटी अश्व जुड़े ताते दिए ज्ञान धन के तान भक्ति ब्रह्मवाण संयोग करके और एक ज्योति आधेशनो सुसंगति सब शत्रु नाशेर चायने रथरथी रणभूमि जदि कोरेन दाशरथी भागीरथी
తీరే. భావం: జీవుడా, యుద్ధానికి సంసిద్ధుడు. అదిగో చూడు, యుద్ధ విన్యాసంలో మృత్యువు నీ ఇంట ప్రవేశిస్తున్నదో. సాధన భజనలనే 2 గుర్రాలను పూంచి మహాపుణ్యమనే రథాన్ని అధిరోహించి జ్ఞానమనే వెంటికి భక్తి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించు. కాకుంటే రథం రథి ఏవీ లేకున్నా శత్రువులనందరినీ నిర్జించే ఉపాయం మరొకటి ఉంది, విను. గంగా తీరాన్నే దాశరథి యుద్ధరంగంగా చేసుకోవటమే ఆ ఉపాయం. మహోద్ధతిని సూచించే ఆ పాట రాగం, అందుకు అనుగుణమైన అంగభంగిమలు, శ్రీరామకృష్ణుల కళ్ళు ప్రసరించిన వీరోచిత వైరాగ్య స్ఫురిత దృక్కులు కలగలిసినప్పుడు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ అద్భుత శక్తిని, ఆశాభావాన్ని ఉత్పన్నం చేశాయి. ప్రతి ఒక్కరి హృదయం భ్రాంతి దుఃఖాల ఆవరణం నుండి పైకెగసి విమల దివ్యానందంతో నిండిపోయింది. ఆ దివ్యానందం ఇంద్రియాతీతం, సంసారాతీతం అయింది. మణిమోహన్ సైతం ఆ దివ్యానందాన్ని చవిచూశాడు. మానసిక వ్యధ దుఃఖాలను మరిచిపోగలిగాడు. పరిపూర్ణ శాంతితో, గంభీర ముద్రతో స్థిమితపడిపోయాడు. పాట పూర్తయింది. కానీ ఆ చిరుపాటతో శ్రీరామకృష్ణులు ఉత్పన్నం చేసిన దివ్య భావతరంగాల ఆ గదిని చాలాసేపటి వరకు నింపివేశాయి. అందరూ వాటి ఉనికిని అనుభూతం చేసుకున్నారు. భగవంతుడు ఒక్కడే మన సొంతం. మన హృదయాలను, జీవితాలను ఆయనకే అర్పిద్దాం. మన పట్ల కరుణ వహించి ఆయన మనకు దర్శనం ఇస్తాడుగాక అనే దివ్య భావనలో తన్మయులై ఆ గదిలోని వారంతా నిశ్చల స్థితిలో ఉండిపోయారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు సమాధి స్థితి నుండి బాహ్య స్మృతిలోనికి వచ్చి మణిమోహన్ చెంత కూర్చుని ఇలా పలుకసాగారు. ఆహా, పుత్రశోకంతో సమానమైన దహించి వేసే బాధ మరొకటి ఈ లోకంలో ఉందా? ఈ వరుణుడి జన్మించిన వాడు పుత్రుడు, అంతే కదా. కాబట్టి ఈ దేహం ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతవరకు అతడితో సంబంధం ఉండనే ఉంటుంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మణిమోహన్కు ఒక ఉదాహరణగా అక్షయ్ మరణం గురించి మనస్సును కదిలించి వేసే తీరులో వివరించసాగారు. అక్షయ్ మరణ దృశ్యాన్ని ఆయన ప్రత్యక్షీకరించుకున్నట్లుగా అప్పుడు కనిపించారు. పిదప ఆయన ఇలా అన్నారు. అక్షయ్ మరణించాడు. అప్పుడు నాకేమీ అనిపించలేదు. మనిషి ఎలా మరణిస్తాడో నేను నిలబడి ఉండి చూశాను. వరలో ఉంచిన కత్తిని బయటకు లాగినట్లు నేను గాంచాను. కత్తిలో ఎలాంటి మార్పు లేదు. ఉన్నది ఉన్నట్లే ఉండిపోయింది. వర క్రింద పడి ఉంది. దాన్ని చూసి నాకెంతో ఆనందం వేసింది. నేను నవ్వాను, పాడాను, నాట్యం చేశాను. తర్వాత వాళ్ళ దేహాన్ని దహనం చేసి తిరిగి వచ్చారు. మర్నాడు నేను అక్కడ, అంటే తమ గదికి తూర్పుగా కాళికాలయ ప్రాంగణం వైపుగా ఉన్న వసారాన్ని చూపుతూ నిలబడి ఉన్నాను. అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? తడిబట్టను పిండుతున్నట్లు నా హృదయాన్ని ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు అనిపించింది. అక్షయ్ మరణంతో నాకంతటి భరించరాని బాధ కలిగింది. అప్పుడు ఇలా అనుకున్నాను, అమ్మా, దీనికి కట్టుబట్టలతో సైతం ఎలాంటి సంబంధము లేదే. అలాంటప్పుడు అన్నగారి కుమారుడితో ఏం సంబంధం పెనుకొని ఉంటుంది? అయినా దీనికే ఇంతటి బాధ కలుగుతున్నప్పుడు ఇక గృహస్థులు ఎంతటి మనోవ్యధ అనుభవిస్తారో కదా అమ్మా. వారు పడే బాధను నాకు ఇలా తెలియచేస్తున్నావా? కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు కొనసాగించారు. కానీ ఒక విషయం నీకు తెలుసా? ఎవరైతే భగవంతుణ్ణి శరణు చూస్తారో వారు ఇట్టి భరింపరాని దుఃఖంలో పూర్తిగా మునిగిపోరు. కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా తిరిగి నిలకడ స్థితిని పొందుతారు. అల్పశక్తి ఉన్నవారు మాత్రం చిన్న తెప్పల్లా అదుపు తప్పి తలక్రిందులై పూర్తిగా మునిగిపోతారు. గంగానదిలో స్టీమర్ పోతున్నప్పుడు వాటి ప్రక్కనున్న చేపలు పట్టే చిన్న పడవల గతిని నువ్వు గమనించలేదా? అవి అదుపు తప్పి కనుమరుగు కావటం, కొన్ని సందర్భాల్లో నదిలో మునిగిపోవటము కద్దు. కానీ వేల కొద్దీ మడుగుల బరువు సరుకులను మోసుకుపోయే ఓడలకు కుదుపులు ఏర్పడ్డా అవి వాటిని తట్టుకోగలవు. కానీ అవి సైతం 1-2 పర్యాయాలు అల్లల్లాడవలసినవే. ఆ విషాదభరిత వాతావరణంలా కాసేపు గడిచాక మళ్ళీ శ్రీరామకృష్ణులు కొనసాగించారు.
సంసారంలో వీరందరితోటి అంటే భార్య బిడ్డలు మొదలైన వారితో బాంధవ్యం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? సుఖించాలనే కోరికతో మనిషి సంసారంలో ప్రవేశిస్తాడు, వివాహం చేసుకుంటాడు, కుమారుణ్ణి కంటాడు, కుమారుడు తిరిగి పెద్దవాడవుతాడు, కుమారుడికి వివాహం జరిపిస్తాడు. ఆ రకంగా కొన్ని రోజులు ఆహ్లాదంగా గడిచిపోతాయి. తదనంతరం ఒకడు రోగగ్రస్తుడవుతాడు, మరొకడు మరణిస్తాడు, ఇంకొకడు భ్రష్టుడవుతాడు. ఇటువంటి క్లేశాలు ఆరాటాలతో మనిషి సతమతమవుతాడు. నిరాశ నిస్పృహలు అధికరించే కొద్దీ విలాపాలు తీవ్రస్థాయిని చేరతాయి. మిఠాయిలు తయారు చేసేవాడి పొయ్యిలో పచ్చికట్టెలు ఎలా మండుతాయో నువ్వు గమనించలేదా? మొదట అవి చక్కగా మండుతాయి, తర్వాత కట్టెలు మండే కొద్దీ లోపలున్న తేమంతా వాటి వెనక భాగానికి స్రవిస్తుంది. తదనంతరం నురుగులా రూపొంది బుడగలై పగిలి చుయ్యమనే శబ్దం వస్తుంది. ఈ సంసారం అటువంటిదే. ఆయన ఈ విధంగా సంసారపు అనిత్యత్వం, సారహీనత్వం, భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించుకోవటం మాత్రమే సుఖకారణమనే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ మణిమోహన్ను ఓదార్చసాగారు. కాసేపటికి మణిమోహన్ తేరుకున్నాడు. పిదప, ఇందుకే కదా మీ వద్దకు పరిగెత్తుకొని వచ్చాను. ఈ క్లేశాగ్నిని మరెవ్వరూ చల్లార్చలేరని తెలిసే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. మేమప్పుడు శ్రీరామకృష్ణ అసాధారణ ప్రవర్తన చూసి ఆశ్చర్యచకితులమై ఇలా అనుకున్నాం. కఠిన హృదయులు, ఉదాసీనులు అని కాసేపటి క్రితం మేము భావించింది వీరిని గురించేనా? నిజమైన మహాపురుషుల చిన్న చిన్న పనులు సైతం జనసామాన్యం రీతిలో ఉండవు. ప్రతి చిన్న పెద్ద కార్యంలోనూ ఆయన మహత్వం వెల్లడవుతుంది. కాసేపటి క్రితం సమాధిమగ్నులై భగవత్ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఎవరి హృదయ స్పందన ఆగిపోయిందో వీరేనా వారు? మణిమోహన్ దుఃఖాన్ని చూసి సానుభూతి వహించి సామాన్యులలా వ్యవహరించిన అదే వ్యక్తి వీరేనా? ఇదంతా కేవలం భ్రాంతి అనే వచనాలతో ఆ వృద్ధుని పలుకులన్నీ కొట్టిపారేసి ఉండగలిగేవారు. అలా చేసే శక్తి ఆయనకు లేదని కాదు, తమ మహత్వాన్ని ఆయన అలా ప్రకటించి ఉంటే వారు గొప్ప ఆధ్యాత్మిక గురువో లేక మరేదో అయి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెందినవారు కారని మాత్రం భావించేవారం. సామాన్యుల మానసికావస్థలను గ్రహించే శక్తి వీరికి లేదనుకునేవారం. పైగా భార్యాబిడ్డల పట్ల అనురక్తి కారణంగా మాబోటి దుర్బలులు నిస్సహాయ పరిస్థితిలో పడే రీతిలో వీరు కనుక కేవలం ఒక్కసారి పడి ఉంటే మాయలీల పట్ల ఎలా ఉదాసీన వైఖరి వహించేవారో మేము చూసి ఉండేవారం అని అనేవాళ్ళం. బహుశా మరుక్షణమే ఒక యువకుడు కుంగిపోయి వచ్చి, మహాశయ, కామం నుండి విముక్తి ఎలా లభిస్తుంది? మోహాలు, చెడు తలంపులు చెలరేగి నా మనస్సు కలిసివేసి నన్ను వ్యాకులపరుస్తున్నాయి అని అడిగాడు. శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. ఆహా, భగవత్ సాక్షాత్కారం కలిగే వరకు కామం పూర్తిగా నశించదు. భగవద్ దర్శనానంతరం కూడా దేహం ఉన్నంత వరకు కించెత్తు ఉండనే ఉంటుంది. కానీ అది తలెత్తలేదు. నేను సైతం కామం నుండి పూర్తిగా విముక్తుడయ్యానని నువ్వు తెలుస్తున్నావా? ఒకసారి కామాన్ని జయించాననే భావన నాలో మెదిలింది. ఆ తర్వాత పంచవటి క్రింద కూర్చుని ఉండగా నేను అణుచుకోలేనేమో అన్నంత కామోద్రేకం నన్ను ముంచెత్తివేసింది. నేను విలపించాను. నేల మీద ధూళి దూసరాలకేసి నా ముఖాన్ని రుద్దుతూ, అమ్మా, నేనొక ఘోరాపరాధం చేశాను. కామాన్ని చేయించాననే భావనను మళ్ళీ ఎన్నడూ మదిలోకి రానివ్వను అని అమ్మకు చెప్పుకున్నాను. ఆ తర్వాత కామం మటుమాయమైంది. నీకు తెలుసా, నువ్విప్పుడు యవ్వన ప్రవాహపు పోటులో ఉన్నావు. అందుచేతనే దాన్ని అరికట్టలేకపోతున్నావు. పోటు ఏర్పడినప్పుడు గట్టును లక్షిస్తుందా? అది పొంగి పొర్లి గట్టును తెంచుకొని తీవ్రగతితో ముందుకు ఉరుకుతుంది. తర్వాత వరిచేలలో వెదురు బొంగులోతో నీళ్లు నిలబడిపోతాయి. కానీ కలికాలంలో మానసిక పాపం క్రిందికి రాదంటారు. అవాంఛనీయ భావన మదిలో 1-2 సార్లు తలెత్తినంత మాత్రాన దాని గురించి నువ్వెందుకు బాధపడాలి? అవి శరీర విధులుగా వస్తూ పోతూ ఉంటాయి. మలమూత్రాదులు వంటివే అని వాటిని గురించి భావించుకోవాలి. మలమూత్రాదుల వంటి దేహ విధులు నిర్వర్తింపబడినప్పుడు
జనులు బాధపడతారా? అదేవిధంగా ఈ కామభావనలను అల్పమైనవిగా, నిరర్ధకమైనవిగా ఎంచి వాటిని పట్టించుకోకూడదు. అంతేకాక హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థించు, సదా హరినామాన్ని జపించు, ఆయన్ని ధ్యానించు. అవి వస్తూ పోతూ ఉన్నా వాటిని లక్షించవద్దు. మెల్లగా అవి అదుపులోకి వస్తాయి. తానే యువకుడై మరో యువకునితో మాట్లాడుతున్నారేమో అనిపించింది. ఈ సందర్భంలో యోగానంద స్వామి విషయం మా జ్ఞాపకం వస్తున్నది. కామాన్ని జయించినట్లుగా మాకు తెలిసిన అరుదైన వ్యక్తుల్లో యోగానంద స్వామి ఒకరు. ఒకరోజు అతడు అదే ప్రశ్నను దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను అడిగాడు. అప్పుడు అతడి వయస్సు బహుశా 14 లేక 15 ఏళ్ళు ఉండొచ్చు. కొద్ది కాలం క్రితం నుండే అతడు శ్రీరామకృష్ణ దర్శనార్థం వస్తున్నాడు. ఆ సమయంలో నారాయణ అనే హఠయోగి ఒకడు దక్షిణేశ్వరంలోని పంచవటి క్రింద ఒక కుటీరంలో నివసిస్తూ నేతి ధౌతి అంటే ఒక అంగుళం వెడల్పు 10 లేక 15 మూరల పొడవైన తడిపిన బట్టను మెల్లగా దిగమింగి దాన్ని మళ్ళీ వెలుపలకు తీసుకురావడాన్ని నేతి అంటారు. 2-3 సేర్ల నీళ్లు త్రాగి మళ్ళీ ఆ నీళ్లను వాంతి చేసుకోవటాన్ని ధౌతి అంటారు. గుదం ద్వారా నీటిని పీల్చి మళ్ళీ ఆ నీటిని వెలుపలకు తీసుకురావడాన్ని కూడా ధౌతి అంటారు. శరీరంలోని కఫపూరిత మలినాలను ఆ విధంగా హఠయోగులు బయటికి లాగివేస్తారు. ఈ ప్రక్రియ రోగ నివారకంగా పనిచేసి శరీరాన్ని పటిష్టమనరుస్తుంది. ఆ హఠయోగిక ప్రక్రియలు ప్రదర్శిస్తూ చూపరులను ఉత్సుకతను ఆకర్షించసాగాడు. ఆ చూపరులలో తాను కూడా ఒకడినని, హఠయోగి ప్రదర్శిస్తున్న ఆ ప్రక్రియలను చూసి వాటిని అనుష్ఠించుకుంటే బహుశా కామం నశించదని, భగవద్దర్శనం కాదేమోనని తాను భావించినట్టు చెప్పాడు. కాబట్టి కామాన్ని జయింప శ్రీరామకృష్ణులు కూడా ఏదో ఒక ఆసనం గేసనం వేయమనో, లేదా కరక్కాయనో మరొకటి తినమనో, లేదా ప్రాణాయామాది ఏదో ఒక సాధనను బోధిస్తారనో ఎంతో ఆశతో ఆయన్ను ఆ ప్రశ్న అడిగాడు. అప్పుడు ఏమైందో యోగానంద స్వామి ఇలా చెప్పాడు. శ్రద్ధతో హరినామాన్ని జపించు, అది నశిస్తుంది, మరేది ఇక అవసరం లేదు. ఆ జవాబు నాకు సుతారము నచ్చలేదు. నేను ఇలా అనుకున్నాను, ఎటువంటి ప్రక్రియ ఈయనకు తెలిసి ఉండదు, అందుకే నిష్ప్రయోజనమైనది ఏదో ఒకటి నాకు ఉపదేశించారు. హరినామస్మరణతో కామం నశిస్తుందా? అనేకులు హరినామం జపిస్తున్నారు కదా, వాళ్ళలో కామం ఎందుకు నశించిపోలేదు? మరో రోజు నేను కాళికాలయానికి వచ్చి తిన్నగా శ్రీరామకృష్ణుల వద్దకు పోకుండా పంచవటి వద్ద ఉన్న హఠయోగి సమీపంలో నిలబడి అతడి సంభాషణను ఉత్కంఠతో వింటున్నాను. హఠాత్తుగా అక్కడికి శ్రీరామకృష్ణులు రావటం తటస్థించింది. నన్ను అక్కడ చూసి చూడగానే పిలిచి నా చేతిని పుచ్చుకొని తమ గదికి తీసుకువెళ్ళి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అలా వెళ్ళకు. హఠయోగ ప్రక్రియలను నువ్వు అభ్యసించే పక్షంలో నీ మనస్సు పూర్తిగా శరీరం మీదనే కేంద్రీకృతం అవుతుంది, భగవంతుని వైపుగా పోదు అని అన్నారు. ఆ మాటలు విని తమ వద్దకు రావడం మానుకుంటానని కాబోలు ఈయన నాతో ఇలా అంటున్నారని నేను అనుకున్నాను. నా తెలివితేటలపై నాకు గట్టి నమ్మకం ఉంది. నా వివేకానికి ఎలాంటి కితాబు ఇచ్చాను? నేను ఆయన వద్దకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయనకు ఒరిగేది ఏమీ లేదన్న సంగతి నాకు అప్పుడు స్ఫురించలేదు. ఆహా, ఎలాంటి ధూర్త సందేహాస్పద మనస్కుండి నేను! శ్రీరామకృష్ణుల కృప ఎల్లలేరుగంది. ఇటువంటి అనుచిత భావనలకు మనస్సులో స్థానం కల్పించినప్పటికీ నాకు ఆయన ఆశ్రయం ఇచ్చారు. స్వామి యోగానంద శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడు. తదనంతరం సన్యాసం పుచ్చుకున్నాడు. తర్వాత ఆయన చెప్పినట్లు చేసి ఏం జరుగుతుందో చూడవచ్చు కదా అనే ఆలోచన నాలో మొదలైంది. అలా అనుకుని తదేక చిత్తంతో హరినామాన్ని జపింపను ఆరంభించాను. నిజం చెప్పాలంటే శ్రీరామకృష్ణులు తెలిపిన ఫలితాలు క్రమేణా నేను ప్రత్యక్షంగా చూచాను. ఈ రీతిలో ప్రతి ఒక్కరి మానసిక అవస్థ ఆవశ్యకాలను ఆకళింపు చేసుకునే శ్రీరామకృష్ణుల శక్తికి అనేక ఉదాహరణలు పేర్కొనవచ్చు. సింధూరియాపటి వాస్తవ్యుడైన మల్లిక్కును ఇంతకు మునిపే పరిచయం చేసి ఉన్నాం. అతడి బంధువైన ఒక భక్తురాలు తరచూ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉండేది. ఒకరోజు ఆమె శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి భగవద్ధ్యానానికి కూర్చున్నప్పుడు లౌకిక భావనలు, ఒకరి మాటలు, మరొకరి ముఖం ఇత్యాదులు తన మనస్సును ఆక్రమించుకొని తనను అశాంతికి గురి చేస్తున్నాయని వినమ్రంగా ఆయనతో చెప్పింది.
తక్షణమే శ్రీరామకృష్ణ ఆమె భావాన్ని అవగతం చేసుకున్నారు. ఆమె ప్రేమించే వ్యక్తి పలుకులు, ముఖం ఆమె మనసులో మెదులుతున్నాయని ఆయన గ్రహించారు. సరే, ఎవరి ముఖం నీ మనస్సులో ద్యోతకమవుతున్నది? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని ఉట్టిపడే అనురాగంతో ఆమెను అడిగారు. తాను పెంచుతున్న తన చిన్ని మేనల్లుని ప్రేమిస్తున్నానని ఆమె బదులు చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, సరే మంచిది, ఆ పిల్లవాడు బాలగోపాలుడనే భావంతో అతడికి అన్నం తినిపించడం, దుస్తులు వేయటం మొదలైన పనులు చేస్తూ ఉండు. అతడిలో భగవంతుడు గోపాలుని రూపంలో నెలకొని ఉన్నాడనే వైఖరి అవలంబించు. ఆ గోపాలనికే నువ్వు అన్నం తినిపించడం ఇత్యాది సేవలు వనరిస్తున్నానని భావించుకో. ఈ సేవలన్నీ ఒక వ్యక్తి మాత్రుడికి వనరిస్తున్నానని నువ్వు ఎందుకు అనుకుంటావు? భావానికి అనుగుణంగానే ఫలప్రాప్తి కలుగుతుంది. ఆయన సూచించినట్లు చేసిన ఫలితంగా కొద్ది కాలంలోనే ఆమె ఆధ్యాత్మిక పురోగతిని సాధించిందని, భావసమాధిని సైతం ఆమె పొందగలిగిందని మాకు తెలియవచ్చింది. స్వయాన ఆయన పురుషదేహం ధరించి ఉన్నారు కాబట్టి పురుషుల మనోభావాలను గ్రహించి అవగతం చేసుకోగల శక్తి శ్రీరామకృష్ణులకు ఉన్నదని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ కోమలత్వాన్ని, బిడ్డల పట్ల వాత్సల్యానురాగాదులు ఇత్యాదులు చవిచూడ స్త్రీలకు భగవంతుడు మరో అంగాన్ని అనుగ్రహించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు స్త్రీల సమస్త భావాలను ఖచ్చితంగా ఎలా ఎరిగి ఉన్నారో అని యోచించి చూసినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. భక్తురాండ్రిలా అనేవారు, శ్రీరామకృష్ణులు పురుషులన్న ఆలోచనే సామాన్యంగా మాకు వచ్చేది కాదు. ఆయన మాలో ఒకరిగా అనిపించేవారు. అందుచేతనే ఆయన సమక్షంలో మేము కించిత్తు కూడా లజ్జా సంకోచము పడేవారం కాము. బహు అరుదుగా అవి కలిగినా తక్షణమే మరిచిపోయి మా మానసిక భావాలను ఎలాంటి సంకోచము లేక ఆయన ముందు వ్యక్తం చేసేవారం. నేను శ్రీకృష్ణుని చెలికెత్తును లేదా దాసిని అనే భావంలో సుదీర్ఘకాలం లయమై నేను పురుషుడను అనే విషయం శ్రీరామకృష్ణులు పూర్తిగా విస్మరించడమే ఇందుకు కారణమేమో. పతంజలి మహర్షి తమ యోగ సూత్రాల్లో ఇలా పేర్కొన్నారు, పరులకు హాని కలిగించాలనే భావన పూర్తిగా నీ మనసులో నుండి తొలగిపోయినప్పుడు పెద్ద పులులు, పాములతో సహా ప్రపంచంలో మరెవరూ నీకు హాని తలపెట్టరు. నిన్ను చూసినా హాని చేయాలనే తలంపే వాటికి కలగదు. కామక్రోధాది ఇతర మనోప్రవృత్తుల విషయంలో కూడా ఇట్లే జరుగుతుందని గ్రహించాలి. పురాణాల్లో ఈ యథార్థం గురించి ఎన్నో ఉదాహరణలు కానవస్తాయి. ఒక ఉదాహరణ పేర్కొంటే చాలునేమో. నిష్కళంకుడు, మాయకతీతుడు, సదా బ్రహ్మభావంలో మగ్నమైన యువ సుఖదేవుడు సంసారాన్ని త్యజించి వెళ్ళిపోసాగాడు. పుత్రమోహంతో గుడ్డివాడైన వృద్ధుడైన అతడి తండ్రి వ్యాసుడిని విలపిస్తూ, కుమార ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ అతడి వెంట పరిగెత్తసాగాడు. దారిలో ఒక సరోవరంలో అప్సరసులు తమ బట్టలు ఒడ్డున పడేసి స్నానం చేస్తున్నారు. యువకుడైన శుకుణ్ణి చూసి కూడా వాళ్ళు సిగ్గుపడక సంకోచించగట్లే స్నానం చేయసాగారు. కానీ వృద్ధుడైన వ్యాసుడు అటికేసి రాగానే హుటాహుటిన బట్టలు తీసి ఒంటికి చుట్టుకున్నారు. ఈ విషయం గమనించి వ్యాసుడు, ఇదేం చోద్యం, యువకుడైన నా కుమారుడు వాళ్ళ ముందు నుంచి వెళ్ళినా కనీసం వాళ్ళు కదలలేదు, కానీ వృద్ధుడైన నన్ను చూసి వారికి ఇంత సిగ్గుముంచుకొచ్చిందే అని అనుకున్నాడు. అందుకు కారణం ఏమిటని వ్యాసుడు అడిగిన ప్రశ్నలకు అప్సరసులు ఇలా జవాబిచ్చారు. శుకుడు ఎంత పవిత్రుడంటే తాను ఆత్మననే భావం మాత్రమే సర్వదా అతడిలో మెదులుతూ ఉంటుంది. తనకున్నది పురుషదేహమో లేక స్త్రీ శరీరమో అనే ధ్యాస సైతం అతడిలో లేదు. అందుచేతనే అతన్ని చూసినప్పటికీ మాకు ఎలాంటి సిగ్గు జనించలేదు. కానీ నీవు వృద్ధుడవు, స్త్రీల అంగవిన్యాసాలు, క్రీగంటి చూపులు చక్కగా ఎరిగినవాడు, పైగా వారి రూపలావణ్యాదులను విస్తృతంగా వర్ణించినవాడు. శుకునిలా నీకు స్త్రీ పురుషుల పట్ల ఆత్మదృష్టి లేదు, అది రాదు కూడా. అందుచేతనే నిన్ను చూడగానే పురుషుడనే ఎరుక మాలో కలిగింది, సిగ్గు ముంచుకొచ్చింది. శ్రీరామకృష్ణుల పట్ల కూడా పై భావనే మాకు స్ఫురించింది. దేదీప్యమానమైన వారి ఆత్మజ్ఞానం, స్త్రీ పురుషులందరి పట్ల ఆయనకు ఉన్న ఆత్మదృష్టి, వారి సమక్షంలో ఉన్నంతసేపు నేను పురుషుడను, ఆమె స్త్రీ మొదలైన భావనలు సామాన్యంగా జనించనంతటి ఉన్నత స్థితికి ప్రతి వ్యక్తి మనస్సును తీసుకుపోతుంది. అందుచేతనే పురుషులల్లా స్త్రీలు కూడా ఆయన సమక్షంలో సిగ్గుపడేవారు కారు. అంతేకాదు, శ్రీరామకృష్ణ సాంగత్యంలో ఉన్నప్పుడు వారిలో ఆత్మదృష్టి వ్రేళ్లు అనేది. అప్పుడు తాము సంకటమైనవని పరిగణించే పనులు సైతం శ్రీరామకృష్ణుల విజ్ఞప్తి మేరకు వాళ్ళు ఏ సంకోచం లేకుండా అనాయాసంగా చేసేవారు. మరెవరు కోరినా ఇట్టి పనులు చేయడానికి వారు నిరాకరించేవారని చెప్పనవసరం లేదు. బళ్ళు, పల్లకీల్లో తప్ప ఎన్నడూ ఎక్కడకు ప్రయాణం చేయని గౌరవనీయ కుటుంబాలకు చెందిన స్త్రీలు
అంటే గౌరవనీయ కుటుంబాలకు చెందిన ఇటువంటి స్త్రీలు నాటి కాలఘట్టంలో బహిరంగంగా వచ్చేవారు కారని గుర్తుంచుకోవాలి. వారు సైతం శ్రీరామకృష్ణ విజ్ఞప్తి మేరకు పగటివేళ కాలినడకన గంగా తీరం వరకు వచ్చి పడవల్లో దక్షిణేశ్వర కాళికాలయానికి రావటం కద్దు. పైగా అక్కడికి వెళ్ళాక బహుశా శ్రీరామకృష్ణ కోరిక మేరకు దగ్గరలోని బజారుకు వెళ్ళి ఆయనకు అవసరమైన సరుకులు కొని తెచ్చేవారు. అట్లే సాయంత్రం మళ్ళీ కాలినడకన కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయేవారు. 1-2 ఉదాహరణలు పేర్కొంటే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అది 1884 సంవత్సరం. ఆ సమయంలో మాతృదేవి శ్రీ శారదాదేవి జైరంబాటిలోని తమ పుట్టింట్లో ఉన్నారు. బలరాం బోస్ తన తండ్రితో కూడా బృందావనానికి వెళ్ళి ఉన్నాడు. వారితో పాటు రాఖాల్, గోపాల్, పలువురు భక్తురాండ్రు వెళ్ళారు. ఆ సమయంలో బాగ్బజార్ వాస్తవ్యులైన ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ శ్రీరామకృష్ణుల గురించి విన్నది. కానీ ఎన్నడూ ఆయన్ను చూడలేదు. దక్షిణేశ్వరానికి వచ్చి ఆయన్ని దర్శించుకోవాలనే తీవ్ర ఆకాంక్ష ఆమెకు కలిగింది. అప్పటికి 2 సంవత్సరాల నుండి తరచూ శ్రీరామకృష్ణులను దర్శించుకుంటూ వస్తున్న తనకు పరిచయస్తురాలైన ఒక ఆమెతో ఈమె తన ఆకాంక్షను వెలిబుచ్చింది. అనుకున్న ప్రకారం ఆ స్త్రీలిద్దరూ మర్నాటి మధ్యాహ్నం దక్షిణేశ్వరం చేరుకున్నారు. శ్రీరామకృష్ణ గది తలుపులు మూసి ఉండటం చూశారు. గది ఉత్తరపు గోడలోని చిన్ని రంధ్రాల గుండా తొంగి చూశారు. శ్రీరామకృష్ణులు విశ్రాంతిగా పడుకుని ఉన్నారు. అందుచేత మాతృదేవి నివసించే నహబత్తుకు వెళ్ళి అక్కడ కూర్చొని నిరీక్షించసాగారు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు లేచి ఉత్తరపు గది తలుపు తెరిచి చూడగా ఆ భక్తురాళ్ళు నహబత్తు మొదటి అంతస్తు వసారాల్లో కూర్చుని ఉండటం గమనించారు. వాళ్ళని తమ వద్దకు రమ్మని పిలిచారు. ఆ భక్తురాండ్రు ఆయన గదిలోకి వచ్చి కూర్చోగానే శ్రీరామకృష్ణులు మంచం నుంచి దిగి తమకు పరిచయస్తురాలైన స్త్రీ పక్కన కూర్చున్నారు. శ్రీరామకృష్ణ ఆ చర్యకు ఆమె సిగ్గుపడి కాస్త ఒదిగి కూర్చుంది. అప్పుడు శ్రీరామకృష్ణుల ఎందుకింత సిగ్గు ఏవగింపు భయం ఉన్నంతవరకు భగవత్ సాక్షాత్కారం కలగదు ఇలా అంటూ చేతి నొప్పుతూ, నిజానికి నేను మీ వంటి వాడినే అని తన గెడ్డం చూపుతూ, ఈ గెడ్డం ఉండటం చేత కదా మీకు సిగ్గు కలుగుతుంది అని అన్నారు. తన గెడ్డం చూపుతూ అలా అంటూ వెంటనే శ్రీరామకృష్ణ భగవత్ ప్రసంగం చేస్తూ వారికి ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. ఆ భక్తురాళ్ళు కూడా స్త్రీ పురుషుల మధ్యన ఉన్న విభేదాన్ని విస్మరించి ఎలాంటి సంకోచము లేక ప్రశ్నలు వేస్తూ జవాబులు వినసాగారు. సుదీర్ఘ సంభాషణానంతరం వాళ్ళు సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు శ్రీరామకృష్ణులు, వారానికి ఒకసారన్నా రండి, ప్రారంభంలో తరచూ ఇక్కడికి వస్తూ ఉండండి అని అన్నారు. ఆ స్త్రీలు గౌరవనీయ కుటుంబాలకు చెందినప్పటికీ వారు పేదవారని, బండిబాడుగు సదా భరించలేరని తెలిసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు 3-4 కలిసి పడవలో రండి, తిరిగి వెళ్ళేటప్పుడు బారానగర్ వరకు నడిచి అక్కడ కలిసికట్టుగా బండి మాట్లాడుకోండి. అప్పటి నుండి ఆ భక్తురాండ్రు ఆయన సలహా ప్రకారమే వ్యవహరించారని వేరేగా చెప్పాలా. మరో భక్తురాలు మాతో ఒకరోజు ఇలా చెప్పింది, ప్రసిద్ధి చెందిన భోలా మిఠాయి దుకాణంలో సర్ర అనే మంచి మిఠాయి లభిస్తుంది. వంగదేశం తీపి తినుబండారాలకు ప్రసిద్ధం. పాలను చక్కగా మరగబెట్టాక దాని మీద కట్టే చిక్కని మేగన్న తీసి చక్కెరతో కలిపి తయారు చేసే తీపి పదార్థమే సర్ర. శ్రీరామకృష్ణులకు సర్ర అంటే ఇష్టమని తెలిసి ఒకరోజు పెద్ద సర్ముక్కను కొన్నాం. చెప్పా పెట్టక మేము 5 కలిసి పడవ మాట్లాడుకొని దక్షిణేశ్వరానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళారని తెలిసి హతాశులం అయ్యాం. ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు రామ్లాల్ దాదా అక్కడున్నాడు. గురుదేవులు కలకత్తాలో ఎక్కడికి వెళ్ళారని అతన్ని అడిగాం. కంబులేటోలాలోని పంతులు గారింటికి వెళ్ళారని అతడు చెప్పాడు. శ్రీరామకృష్ణ కథామృత రచయిత మహేంద్రనాథ్ గుప్తా ఆయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందున పంతులు గారని పేర్కోబడ్డారు. ఆ జవాబు విని ఆ తల్లి, ఆ ఇల్లు నాకు తెలుసు, మా తండ్రి గారింటికి సమీపంలోనే ఉంది, వెళదామా? పోదాం పదండి, ఇక్కడ వేచి ఉండటం ఏం ప్రయోజనం అని అన్నది. అందుకు అందరం సమ్మతించాం. మేము తీసుకువచ్చిన సర్మిఠాయిని రామ్లాల్ చేతికిచ్చి శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చాక ఆయనకు అందించండి అన్నాం. అప్పటికే మేము వచ్చిన పడవను పంపేశాం. కాలినడకన బయలుదేరాం. కానీ గురుదేవుల సంకల్పమేమో ఆలంబజార్ వరకు కొద్ది దూరం వచ్చామో లేదో
కలకత్తా నుండి ఖాళీగా వస్తున్న ఒక బండి దొరికింది. ఆ బండిని మాట్లాడుకుని మేము శ్యాంపూర్ చేరాం. అక్కడ మరో కొత్త సమస్య ఎదురైంది. ఆ తల్లి ఆ ఇంటిని గుర్తుపట్టలేకపోయింది. అటు ఇటు తిప్పి బండిని తన తండ్రి గారి ఇంటి ముందు ఆపమన్నది. ఇంట్లో నుండి ఒక పనివాడిని పిలుచుకొచ్చింది. అతడు మాతో వచ్చి పంతులు గారి ఇల్లు చూపించాడు. మొత్తానికి పంతులు గారి ఇంటిని చేరుకున్నాం. ఇందులో ఆ తల్లిని ఎలా తప్పు పట్టగలము? మాకంటే ఆమె 4-5 ఏళ్ళు చిన్నది. అప్పుడు ఆమెకు 26 లేక 27 ఏళ్ళు ఉండవచ్చునేమో. ఆమె కేవలం ఒక ఇంటి కోడలు, ఎన్నడూ బయటకు వెళ్ళింది కాదు. పైగా ఆ ఇల్లు ఒక చిన్న సందులో ఉండటం చేత ఆమె ఎలా గుర్తుపట్టగలదు? చివరికి ఎలాగో వచ్చి చేరుకున్నాం. అప్పటికి పంతులు గారి కుటుంబంతో మాకు పరిచయం లేదు. ఇంట్లోకి వెళ్ళాం. ఒక చిన్న గదిలో ఒక చిన్న మంచం మీద శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. ఆయన ప్రక్కన ఎవ్వరూ లేరు. మమ్మల్ని చూడగానే ఆయన నవ్వి ఆప్యాయంగా, ఆహా, మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. మేము ఆయనకు ప్రణామం చేసి జరిగింది పోసగుచ్చినట్లు చెప్పాం. ఆయన ఎంతో సంతోషించారు. మమ్మల్ని కూర్చోమని అనేక విషయాలపై మాట్లాడసాగారు. స్త్రీలను దరిదాపులకు రానివ్వరని, తమను స్పృశించనివ్వరని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. ఆ విషయం విని మాకు నవ్వు వచ్చింది. మేమింకా చనిపోలేదని అనుకున్నాం. ఆయన ఎంత దయార్ద్ర హృదయులు ఎవరికెరుక. స్త్రీ పురుషుల పట్ల ఆయనది ఒకే వైఖరి. కానీ స్త్రీలు కనుక ఎక్కువసేపు తమ సమీపంలో ఉండిపోతే, ఆహా, ఇప్పుడు ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకోండి అని చెప్పేవారు. పురుషులను సైతం అట్లే చేయమని ఆయన చెప్పటం మేము విని ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మేము కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాం. మాలో కొంచెం వయసు పైపేట 2 తలుపు పక్కన తక్కిన 3 గదిలో ఒక మూల కూర్చున్నాం. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు లావు బ్రాహ్మణుడు అని పిలిచే ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ ఆకస్మికంగా అక్కడికి వచ్చాడు. మేము బయటికి వెళ్ళిపోవాలా? అలా వెళ్ళే దారి లేదు. మరి మేము ఎక్కడికి వెళ్ళగలం? తలుపు ప్రక్కన ఒక కిటికీ ఉంది. వయసు పైబడ్డ స్త్రీలిద్దరూ ఆ కిటికీ వద్ద కూర్చున్నారు. తక్కిన మేము 3 శ్రీరామకృష్ణులు కూర్చున్న మంచం దిగువన చేరి పడుకున్నాం. దోమలు కొట్టడంతో మా ఒళ్ళంతా వాచిపోయింది. మేమేం చేయగలం? కదలటానికి కూడా ఆస్కారం లేదు. నిశ్చలంగా పడుకుని ఉన్నాం. ఆ బ్రాహ్మణుడు శ్రీరామకృష్ణులతో 1 గంట సేపు మాట్లాడాక వెళ్ళిపోయాడు. పిదప మేము నవ్వుకుంటూ బయటకు వచ్చాం. ఆ తర్వాత ఉపాహారం నిమిత్తం శ్రీరామకృష్ణులను ఇంటి లోపలికి తోడుకుని వెళ్ళారు. మేము ఆయన్ని అనుసరించాం. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళటానికి బండి ఎక్కారు. పిదప మేమందరం కాలినడకన ఇళ్ళకి చేరుకున్నాం. అప్పుడు రాత్రి 9 గంటలయ్యింది. మరునాడు మళ్ళీ మేము దక్షిణేశ్వరానికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళగానే ఆయన మా పక్కకు వచ్చి, ఆహా, మీరిచ్చిన సర్ను దాదాపు పూర్తిగా నేనే ఆరగించాను. దానిలో కాస్త మాత్రమే మిగిలింది. తిన్నందువలన ఏ జబ్బు చేయలేదు. పొట్ట మాత్రం కాస్త భారంగా ఉండటం తప్ప అని అన్నారు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆయన సున్నితమైన కడుపుకు ఏదీ పెద్దగా పడదు. ఏకమొత్తంగా సర్ను తినేశారంటే ఊహకు అందటం లేదు. భావావస్థలో దాన్ని తినేశారని తెలిసింది. శ్రీరామకృష్ణులు పంతులు గారి ఇంట్లో భోంచేసిన రాత్రి 10:30కు దక్షిణేశ్వరం చేరుకున్నారని తెలియవచ్చింది. వచ్చిన కాసేపటికి భావసమాధి మగ్నులై రామ్లాల్ని పిలిచి, బాగా ఆకలిగా ఉంది, గదిలో ఏముందో పట్టరా అని చెప్పారు. వెంటనే రామ్లాల్ సర్ మిఠాయినంతా ఆయన ముందు పెట్టాడు. అప్పుడు ఆయన దాన్ని దాదాపు పూర్తిగా తినేశారు. భావావస్థలో ఆయన అప్పుడప్పుడు విపరీతంగా తిని జీర్ణించుకోవడం కద్దు అని మాతృదేవి నుండి, లక్ష్మి అక్క నుండి విన్న సంగతి నాకు జ్ఞప్తికి వచ్చింది. ఆహా, ఎంతటి ఆయన అనుగ్రహానికి మేము పాత్రులమయ్యాం. ఆ కరుణ వర్ణాతీతం. ఎంతటి ఆకర్షణ. ఆయన వద్దకు మేము ఎలా వెళ్ళి ఎవరిని నిర్వర్తించేవారమో మాకే తెలియరాలేదు, అర్థం కాదు. అలా కాలినడకన ఎక్కడికైనా పరిచయస్తులు కానీ వారి ఇళ్లకు ఆ రీతిలో సాధు సన్యాసులను దర్శించుకోవటానికి లేక వారి ఆధ్యాత్మిక వచనాలు వినటానికి ప్రస్తుతం మేము వెళ్ళలేం. ఎవరి శక్తితో మేము అలా చేయగలిగేవారమో ఆ శక్తి ఆయనతో పాటే అదృశ్యమైంది. ఆయన్ను కోల్పోయి మేము ఇంకా ఎలా బ్రతుకున్నామో మాకే అర్థం కావటం లేదు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా పేర్కొనవచ్చు. ఏనాడు తమ గడప దాటి బయటకు అడుగుపెట్టి ఎరుగని వారిని అంగడికి పంపి సరుకులు కొనుగోలు చేయించారు.
అభిమానం, అహం నశింపచేసే ఉద్దేశంతో ఇంటింటికి భిక్షకై పంపించారు. అట్లే తమతో పానీహాటి ఉత్సవానికి వారిని తోడ్కొని పోయారు. అక్కడ భక్తురాండ్రు మహదానందంతో సంకోచపడక శ్రీరామకృష్ణుల అనుజ్ఞ మేరకు చెప్పింది చేయటం జరిగింది. కాస్త దీర్ఘంగా యోచించి చూస్తే ఇది స్వల్ప విషయంగా కనిపించదు. ఆధ్యాత్మిక చైతన్య తరంగాల ప్రభావంలో జాతి, లింగ, అంతస్తు ఇత్యాది వ్యత్యాసాల కారణంగా జనించే సంకోచ భావాలన్నీ తాత్కాలికంగా సమసిపోయేవి. దివ్య చైతన్యం మూర్తీభవించిన శ్రీరామకృష్ణులలో ప్రతి ఒక్కరూ తమ తమ భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని కాంచగలిగి తమ జీవితం కృతార్థమైనట్లు భావించేవారు. పురుషులు ఆయనలో పరిపూర్ణ పుంభావాన్ని కాంచి తలొగ్గారు. స్త్రీలు ఆయనలో ఉదాత్త స్త్రీభావాలు పరిపూర్ణంగా అభివ్యక్తమైనట్లు కనుగొని ఆయన్ను తమ పరమ ఆప్తునిగా పరిగణించి ఎటువంటి సంకోచము లేకుండా ఆయనతో మెలిగేవారు. స్త్రీలకు సహజమైన హావభావాలను, అంగభంగిమలను అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు అనుకరించి మమ్మల్ని వేడుకపరిచేవారు. ఆ అనుకరణ అంత ఖచ్చితంగా ఉండటం మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేది. ఒక సందర్భంలో ఒక భక్తురాలు మాతో ఇలా చెప్పింది: పురుషులు ఎదురుపడినప్పుడు స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో మా సమక్షంలో శ్రీరామకృష్ణులు అభినయించి చూపసాగారు. తల మీద ముసుగు సరి చేసుకోవటం, చెవుల ప్రక్క ముంగుర్లు సవరించుకోవటం, పైటను రొమ్ములపై నిండుగా కప్పుకోవటం, అర్థం పర్థం లేక మాట్లాడటం, ఖచ్చితంగా స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో అలా చేసి చూపారు. అది చూసి మాకు నవ్వు ఆగలేదు. కానీ ఆయన ఆ విధంగా స్త్రీలను కించపుచ్చుతున్నారని అంతరంగంలో అవమానంతో బాధపడ్డాం. స్త్రీలందరూ అట్లే ఉంటారా అన్న ఆలోచన మాలో మెదిలింది. ఏదేమైనా మేము స్త్రీలమే కదా, ఎవరైనా స్త్రీలను అలా అనుకరించి చూపితే మేము సహజంగా బాధపడతాం కదా. ఆహా, తక్షణమే శ్రీరామకృష్ణులు మా అవస్థను అవగతం చేసుకున్నారు. మంచిది, ఇది మిమ్మల్ని గురించి కాదు, మీరు అవిద్యాశక్తులు కారు కదా, ఆ ప్రవృత్తి గల స్త్రీలు మాత్రమే అలా ప్రవర్తిస్తారు అని ఆప్యాయంగా మాతో అన్నారు. స్త్రీ పురుష నైజాలు శ్రీరామకృష్ణులలో సరిసమంగా అభివ్యక్తం కావటం భక్తులందరూ దాదాపు చూసి ఉన్నారు. అట్టి అనుభవం గిరీష్ చంద్ర ఘోష్ ఒకరోజు చవి చూసి కాస్త చొరవ చేసుకొని శ్రీరామకృష్ణులను, మహాశయ, మీరు పురుషులా లేక స్త్రీలా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వి, నాకు తెలియదు అని జవాబిచ్చారు. ఆయన ఆ మాట ఏ అర్థంలో అంటే ఆత్మజ్ఞులైన పురుషులు నేను పురుషుణ్ణి కాను స్త్రీని కాను అని చెప్పినట్టే ఆత్మదృష్టితో పలికారు, లేక తమలో ఇద్దరి నైజాలు సామరస్యంతో మేళవింపబడి ఉండటం చూసి అలా పలికారో తేల్చి చెప్పలేం. అనంత భావమయులైన శ్రీరామకృష్ణులు ఈ విధంగా భావముఖంలో నెలకొని స్త్రీల వద్ద స్త్రీగాను పురుషుల వద్ద పురుషునిగాను వర్తిస్తూ ప్రతి ఒక్కరి యావత్తు భావాలు యథాతథంగా అవగతం చేసుకోగలిగేవారు. ఈ విషయం స్వయంగా ఆయనే మాలో కొందరి వద్ద వ్యక్తం చేశారు. పరమభక్తురాలైన ఒక స్త్రీ అంటే ప్రేమానంద స్వామి తల్లి శ్రీరామకృష్ణులు ఒకరోజు తనతో ఇలా చెప్పారని మాకు తెలిపింది. కేవలం ఒక్క చూపుతోనే ఒక వ్యక్తి నైజం తెలుసుకోగలను. సజ్జనుడెవరో, దుర్జనుడెవరో, కులీయుడెవరో, కానివాడెవడో, జ్ఞాని ఎవడో, భక్తుడెవడో, ఎవడికి భగవత్ సాక్షాత్కారం లభిస్తుందో ఎవడికి లభించదో నేను గ్రహించగలను. కానీ వారు బాధపడతారని ఆ విషయం వ్యక్తం చేయను. ఆయన సదా భావముఖంలో నెలకొని ఉండటం చేత జగత్తు యావత్తూ ప్రతిక్షణం భావమయంగా ఆయనకు కానవస్తూ ఉంటుంది. స్త్రీలు, పురుషులు, ఆవులు, గుర్రాలు, చెట్టు, మన్ను అన్నీ విశ్వమానసంలో విభిన్న భావతరంగాల సమిష్టిగా మునిగిలేస్తూ ఉన్నట్లు ఈ భావాలనే ఆవరణాల ద్వారా ఆ అనంత అఖండ సచ్చిదాకాశం ఒక్కో చోట చిన్నదిగా, మరో చోట విస్తృతంగా, ఒక్కో చోట ఆవరణం ఎంత దట్టమంటే సచ్చిదానంద ఆకాశం అసలు అక్కడ లేదేమో అన్నట్లు శ్రీరామకృష్ణులకు సర్వదా అనుభూతమయ్యేది. ఆనందమయి నిష్కళంక మానసపుత్రులైన శ్రీరామకృష్ణులు స్వచ్ఛందంగా తమ తను మనః చిత్తవృత్తులను, తమ సర్వస్వాన్ని జగజ్జనని పాదపద్మాలకు అర్పించి సమాధి స్థితి మూలంగా బ్రహ్మానందానుభవాన్ని పొంది చిరతంగా ఆమెలో తాదాప్యం చెందనారంభించారు. కానీ అక్కడికి చేరుకున్నాక జగజ్జనని సంకల్పం మరో రీతిలో ఉందని ఎరిగి ఆమె ఆజ్ఞను శిరసావహించి
ద్వైత అద్వైత విహీనం అనిర్వచనీయమైన అవస్థలో లీనమై ఉన్న తమ మనస్సును బలవంతంగా మళ్ళీ విద్యామాయ అనే ఆవరణతో కప్పి తల్లి ఆజ్ఞను పాటించసాగారు. అనంత భావమయురాలైన జగజ్జనని కూడా వారి పట్ల ప్రసన్నయ్యి ఆయనను దేహధారిగా ఉంచినప్పటికీ సర్వదా ఆయన మనస్సును ఆ ఏకత్వంలో ఎంత సమున్నత స్థానంలో నిలిపి ఉంచేదంటే ఆ అనంత విశ్వమానసంలో ఏ ఏ భావాలు ఉదయించేవో అవన్నీ కూడా తమవే అయినట్లుగా ఆయన అనుభూతం చేసుకునేవారు. అంతేగాక అవన్నీ ఎంతవరకు తమ అధీనంలో ఉన్నట్లు ఆయన అనుభూతం చేసుకునేవారంటే ఆయనను చూసిన వారందరికీ ఎవరు తల్లో ఆమె బిడ్డగా, ఎవరు బిడ్డో అతడే తల్లిగా, అంటే సాక్షాత్తు జగన్మాతే శ్రీరామకృష్ణులుగా, శ్రీరామకృష్ణులే జగన్మాతగా అనిపించేది. చిన్మయధామం, చిన్మయనామం, చిన్మయశ్యాం అంటే భగవంతుడు, అతడి నామం, అతడి నెలవు, ఈ మూడు ఒక్కటే. తెలిసినంత మేరకు మేము తెలియజేశాము. పాఠక మహాశీలరా, అనంత భావమూర్తి అయిన శ్రీరామకృష్ణులు ఎవరో మీరే యోచించి గ్రహించుకోండి.